అయితే ప్రార్థన చేస్తాము. ప్రేమల తండ్రి, పరలోకపు దేవ, మీ దయగల, కనికరం గల, కృపగల మీ కటాక్షం అంతటిని బట్టి మీ స్తోత్రములు. దయా, కనికరము, దీర్ఘశాంతము, కృపా సత్య సంపూర్ణుడైన మహారాజా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తిరిగి మరొకసారి మీ పాద దగ్గరికి వస్తున్నాము నాయన. గత 7 మాసాలు మీరు కాపాడి 8వ మాసంలోకి మీరు తీసుకొచ్చినారు. మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటి ప్రభుదినము నీ ప్రజలముగా మీ దయ వల్ల, నీ మంచితనం వల్ల నీ మందిర ఆవరణలో చేర్చి నిన్ను ఆరాధించి ఘనపరిచి మహిమపరచుటకు మీరు మమ్మల్ని సిద్ధపరిచి తీసుకొచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పాపులముగా, చెడిపోయిన వారముగా, అసహ్యులముగా, దౌర్భాగ్యులముగా, దూరస్తులముగా, దేవుడు లేని వారముగా, ఎన్నిక లేని వారముగా ఉంటుండగా మీరు మా ఎడల ఉచితమైన ప్రేమను చూపి, కనికరం చూపి, మీ అమూల్యమైన నిర్దోషమైన రక్తం చేత కడిగి పవిత్రపరిచి మీ రాజ్య నివాసులుగా, మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా మీరు చేసినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా అనుదిన జీవితంలో అనేక విధాలుగా ఎన్నో అపాయాలు, కీడులు తప్పించి ఆత్మరక్షణ ఇచ్చి నా తండ్రి మీరు భద్రపరిచి కాపాడి నిత్య జీవన కొరకై వారసులుగా మీరు చేసినందుకై మీ స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రభా, ఉదయకాలం నేను ఆరాధించడం కొరకై క్షేమకరంగా తీసుకొచ్చిన బిడ్డల బట్టి వందనాలు, సమయానికి వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా మార్గంలో ఉన్న వారిని, సిద్ధపడుతున్న వారిని మీరే ప్రోత్సాహపరిచి త్వరపెట్టి మీరే తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉన్న వారితో కూడా మీరు మాట్లాడండి, సహాయం చేయండి. తిరిగి అనారోగ్య పరిస్థితుల్లో ఉంటూ కొంతమంది వారి దేహం వారికి సహకరించగా ఉంటున్నారు. ఆ బిడ్డలకు మీరే కనికరించి బాగు చేయండి, స్వస్థపరచండి, మీరే తీసుకురండి. ఈ విధంగా ప్రపంచం అంతట్లో కూడా తండ్రి పరిశుద్ధులు, విశ్వాసులు, వాక్యోపదేశకులు, సేవకులు, పరిచారకులు నీ ప్రజల్లో ఆయా స్థలాల్లో నీ మందిర ఆవరణంలో చేరి సమావేశమై నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరుస్తుంటుండగా వారి మధ్యకు, మా మధ్యకు రమ్ము దేవా. మా ఆరాధనలు, మా ప్రార్థనలు అంగీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సమయం దీవించి ఆశ్రయించండి. మీరు చేసిన మేళ్ల కొరకై కృతజ్ఞతలు. మీరే ఆరంభించి మీరే ముగింపు చేయండి. శత్రుకారు లయపరచండి. సండే స్కూల్ కొరకై చిన్నపిల్లలను, సేవ కొరకై యవనస్తులను, రక్షణ కొరకై స్త్రీ పురుషులను మీరే తీసుకురండి. దినవంతట్లో కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. నీ ప్రేమ, మీ దయ, మీ కనికరం, నీ మంచితనం మా మధ్య ఉంచండి. కృపగల దేవుడుగా సహాయం చేయండి. నాతో మా అందరితో మాట్లాడండి. నీ మధురేశ్వరం వినిపింప చేయండి. మేము విని నేర్చుకొని మేలు పొందినట్లు మా చెవులను, మా హృదయాలను తెరవ చేయండి. కృపగల దేవుడుగా మీరే జరిగించి సహాయం చేయండి. మా మధ్య సంచరించండి, మా మధ్య తొంగి చూడండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మేలు కొరకై, ఆశీర్వాదం కొరకై కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. చేరవచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారు తీసుకురండి. మీ సన్నిధి మాతో ఉంచండి. శత్రుయ కార్యాలు లయపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు పొందిన స్థుతి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి గల మహిమగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ అనే పాట పాడదాము. పాట సంఖ్య 166. పాట సంఖ్య 166. ఇంకో పుస్తకంలో 164. ఇంకో పుస్తకంలో 164. దేవునికి మహిమా, దేవునికి మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికి మహిమా, దేవునికి మహిమా. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు. దానికి మనలను వారసులా చేసెను, దానికి మనలను వారసులా చేసెను. వందనములను చెల్లించుము,
వందనములను చెల్లింతుము. దేవునికి మహిమా, దేవునికి మహిమా. నిలవరమైనది మనకిలా లేదని, నిలవరమైనది మనకిలా లేదని, వల్లభుడు స్థిర పరచను పరమందు, వల్లభుడు స్థిర పరచను పరమందు. చెల్లించి స్తుతులను పూజింతుము, చెల్లించి స్తుతులను పూజింతుము. దేవునికి మహిమా, దేవునికి మహిమా. సీయోను పురమగు దేవుని నగరుకు, సీయోను పురమగు దేవుని నగరుకు, సొంపుగా తెచ్చెను తన కృప ద్వారానే, సొంపుగా తెచ్చెను తన కృప ద్వారానే. స్తోత్ర గీతములను పాడెదము, స్తోత్ర గీతములను పాడెదము. దేవునికి మహిమా, దేవునికి మహిమా. పరదేశులుగా మనలను చేయక, పరదేశులుగా మనలను చేయక, ప్రభుని ఇంటికి వారసులుగా చేసి, ప్రభుని ఇంటికి వారసులుగా చేసి, పాడి పొగడెదము మన ప్రభుని, పాడి పొగడెదము మన ప్రభుని. దేవునికి మహిమా, దేవునికి మహిమా. శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన, శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన, ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను, ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను. ముదమారగను ప్రణుతింతుము, ముదమారగను ప్రణుతింతుము. దేవునికి మహిమా, దేవునికి మహిమా. యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికి మహిమా, దేవునికి మహిమా. ఇంకో పాట పాడదాము. పొందితి నేను ప్రభువా నీ నుండి. 178 అమ్మ, పాట సంఖ్య 178. ఇంకో పుస్తకంలో 176 అమ్మ, ఇంకో పుస్తకంలో 176. పొందితిని నేను ప్రభువా నీ నుండి, పొందితిని నేను ప్రభువా నీ నుండి, ప్రతిశ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి, ప్రతిశ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడయ్యుండి, ఇంతవరకు నాకు తోడయ్యుండి.
ఎబినేజరువయ్యున్నావు యేసు ప్రభువా, నా రక్షణకర్తావు నీవైతివి, నా రక్షణకర్తావు నీవైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ఠైవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ఠైవిని ఈ భువియందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గమైతివి, నీవే ఆశ్రయ దుర్గమైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ఠైవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ఠైవిని ఈ భువియందు. కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా. నన్ను చేరదీసి ఓదార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశలు ఎందు నా ప్రభువా, భయభీతి నిరాశల ఎందు నా ప్రభువా. బహుగా ధైర్యంబు నా కొసగితివి, బహుగా ధైర్యంబు నా కొసగితివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ఠైవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ఠైవిని ఈ భువియందు. నా దేహమందున ముళ్ళునంచితివి, నా దేహమందున ముళ్ళునంచితివి. సాతానుని దూతగా నలుగా గొట్టు, సాతానుని దూతగా నలుగా గొట్టు. వ్యాధి బాధలు బలహీనతలందు, వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. ప్రభువాని నుండి
ప్రభువా, నిన్ను నేను స్తుతించు. సౌండ్ పెంచు రాహుల్. మూడవది, నమ్మకమైన నా ప్రభు. కొంచెం ప్రైజ్ ద లార్డ్. సరే, ఎంత మా నెంబర్ అది? 208 అమ్మా. పాట సంఖ్య 208. ఇంకో పుస్తకంలో 206 అమ్మా. ఇంకో పుస్తకంలో 206, కొత్త పుస్తకంలో 208. మకమైన నా ప్రభు నిన్ననే
రాహుల్ కొంచెం జూమ్ చేయి దాన్ని ముందుకు వస్తావు టచ్ చేసి జూమ్ చేయి కనిపిస్తుందా రైట్ థ్యాంక్ యూ కొంచెం తగ్గియాలనా అన్న వస్తున్నారు రైట్ థ్యాంక్ యూ ప్రభుని ఆరాధించకముందు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో నుండి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము దయతో 3వ వచనము అందరం చదువుదాము. నాతో పాటు చదవండి. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము దయతో 3వ వచనము నాతో పాటు చదవండి. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ప్రార్థన చేస్తాము. దయచేసి తరలించండి, మోకరించండి ప్రభు సహాయం కొరకై. ప్రభా నీ వందనాలు. తిరిగి తిరిగి రాజులకు రాజును అత్యున్నతమైన సింహాసనం పైన ఆసనుడైనటువంటి మహారాజు, శ్రీమంతుడు, అద్వితీయుడైన దేవుడు, నిన్ను పోలిన వాడెవరయ్యా ఈ ప్రపంచంలో? నీతో సమానులు ఎవరయ్యా? నీకు సాటి అయిన వారు ఎవరయ్యా? నీ మహత్తు గల మాట చేతనే, నోటి ఊపిరి చేతనే సమస్తమును కలిగినవి. మీ చేతులతో మానవు నిర్మించుతివి. మీ శ్వాసను వాని నాసికరంధ్రములో ఊదితివి. తర్వాత నరుడు జీవాత్మ అయి బ్రతుకుచున్నాడు. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు. ఆనాటి నుండి నేటి వరకు ఎంతో ప్రేమిస్తున్నావు. నీకు స్తోత్రం. ఆజ్ఞ అతిక్రమించి పాపంలో పడిపోయినప్పుడు నీ నుండి దూరం అయిపోయి భ్రష్టత్వంలో బ్రతుకుచు ఎడముఖం పెడముఖం పెట్టుకొని అసమాధానంతో జీవిస్తున్నటువంటి మానవుని కొరకై ఎన్నో ధర్మశాస్త్ర చట్ట నియమ నిబంధనలు అనుగ్రహించితివి. వాటితో కూడా ఇంకా సంపూర్ణ సిద్ధి మానవునికి కలగట్లేదని నీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారిని మానవ ఆకారంతో ఈ లోకానికి పంపించి ప్రశస్తమైన రక్తం చేత ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారానే మానవాళికి విడుదల విమోచనిచ్చి తిరిగి నీతో పాటు ఉండే భాగ్యము నీ సన్నిధికి రానిచ్చినందుగా మీ స్తోత్రం. నీ కుమారులుగా మీరు స్వీకరించినందుగా ఈ స్తోత్రం. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత మంచితనము! ఎవరికి ఎవరమో, ఎక్కడి వారమో, ఏ గోత్రానికి చెందిన వారమో, ఏ వంశానికి చెందిన వారమో, దూరస్తులమైనటువంటి మమ్మల్ని క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా, ఓ కుటుంబీకులుగా, పరలోక పౌరులుగా, ఓ తండ్రి కుమారులుగా మీరు మాకు అనుగ్రహించిన భాగ్యమును బట్టి, ఈవిని బట్టి, మహత్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఉదయకాలం చేరవచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. ఇంకా మార్గంలో ఉంటే నీ బిడ్డలు మీరే ప్రేరేపించి, ప్రోత్సాహపరిచి, త్వరపెట్టి తీసుకురండి. సమయం దీవించండి. మీ సన్నిధి మాతో ఉంచండి. శత్రువు యొక్క కార్యాలు లయపరచండి. చదవబడి లేఖన బాగా మాతో మీరు మాట్లాడండి. ఎట్లు ఆరాధించాలో మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో కొన్ని నిమిషాలు ఇక్కడ కొన్ని సంగతులు రాసి ఉన్నాయి. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. చాలా ప్రాముఖ్యమైన మాట. నమ్మదగినవాడు, ప్రభువు నమ్మదగినవాడు. అందుకని 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనములు కూడా ప్రభువు నమ్మదగినవాడు. 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనం, యేసు క్రీస్తు అను సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు
నమ్మదగినవాడు. 10వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నమ్మదగినవాడు. అంతేగా దేవుడు 10వ అధ్యాయము 13వ వచనం. అదొక్క మాట చాలు. దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, అందుకని ప్రభు నమ్మదగినవాడు. 1 దశలోని పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు ఎలాంటి వాడు? నమ్మదగినవాడు. ఈ నమ్మదగినవాడు ఆయన ఏం చేస్తుంటే మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. దుష్టత్వము నుండి అనకాడ 3 అనే సంఖ్య ఉంది. దుష్టుని నుండి. ప్రియులరా, ఈ నమ్మదగిన దేవుడు మనల్ని దుష్టత్వం నుండి కాపాడుతాడు. నమ్మదగిన దేవుడు మనల్ని దుష్టత్వం నుండి, దుష్టుని తత్వం. దుష్టుని యొక్క తత్వం ఏమిటి? పగబెట్టుకోవడమే వాని తత్వం. ద్వేషము కలిగి ఉండడమే వాని తత్వం. ఒకరికొకరికి పొసగకుండా చేయడమే వాని తత్వం, గుణము, లేక వాని లక్షణము, వాని స్వభావము. కాబట్టి ఒకరికొకడు పొసగకుండా చేయడమే వాని తత్వము. ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా చేయడమే వాని తత్వము. ఒకరి మీద ఒకరికి ఈర్ష్య పుట్టియడమే వాని తత్వము. ఒకరికంటే ఒకడు పగ పుట్టియడమే వాని తత్వము. ఒకరంటే ఒకరు సరిపోకుండా చేయడమే వాని తత్వము. అసూయ తీసుకురావడమే వాని తత్వము. విమర్శలు తీసుకురావడమే వాని తత్వము. పగ పెట్టుకోవడమే వాని తత్వము. కాబట్టి దుష్టత్వము నుండి ప్రభు మనల్ని, అట్లా పగ పెట్టుకునే తత్వం నుండి మనల్ని ప్రభు ఏం చేశాడు? కాపాడుతాడు. ఒకప్పుడు పగ పెట్టుకుంటాము, ఒకప్పుడు ఈర్ష్య కలిగి ఉంటాము, ఒకప్పుడు అసూయ కలిగి ఉంటాము, ఒకప్పుడు ద్వేషం కలిగి ఉంటాము, ఒకప్పుడు క్రోధం కలిగి ఉంటాము, ఒకప్పుడు గర్వము కలిగి ఉన్నాము, ఒకప్పుడు అహంకార హృదయం కలిగి ఉన్నాము, ఒకప్పుడు డంబము కలిగి ఉన్నాము, ఒకప్పుడు సోమరత్వం కలిగి ఉన్నాము, ఒకప్పుడు బద్ధకము కలిగి ఉన్నాము, నిర్లక్ష్యం కలిగి ఉన్నాము, అవిధేయత కలిగి ఉన్నాము, తిరుగుబాటు కలిగి ఉన్నాము, క్షమించలేని తనం కలిగి ఉన్నాము. ఇవన్నీ కూడా దుష్టుని యొక్క తత్వము. దుష్టుని యొక్క వాని తత్వము, వాని గుణము. అట్లాంటి స్వభావ గుణం నుండి నమ్మదగిన దేవుడు మనల్ని కాపాడినాడు. దేవుని బిడ్డ, అందుకని ఏ రకాలుగా ప్రభు అయిన దేవాదేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి దుష్టుడి నుండి మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందుకని ఒక లేఖనం ఈ విధంగా రాసి ఉంది, చదువుదామా? ఎంత మంచి మాట. అలా యెహోషువ గ్రంథంలో ఒక మాట రాసింది, దుష్టుడి నుండి కాపాడేవాడు. ఇప్పుడు ఇంకొక మాట 24వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 24:17. ఐగుప్తు దేశమందు దాసుల గృహం నుండి మనలను, మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనం నడిచిన మార్గములన్నిటిలోనూ వెళ్ళిన ప్రజలందరి మధ్య నుండి మనల్ని కాపాడిన యెహోవాయే. దేని నుండి కాపాడాడు? ఐగుప్తు దేశమున మనము దాసుల గృహములో ఉన్నప్పుడు అట్టి స్థితిలో నుండి మనల్ని కాపాడుతూ వచ్చాడు. దాసుల గృహంలో నుండి దేవుడు మనల్ని విడిపించి రప్పించి కాపాడుతూ వచ్చాడు. ఆ గొప్ప జనం మధ్య సూచక్రియలు చేసి మార్గ మధ్యంలో మనల్ని నడిపించి మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యలో నుండి మనల్ని కాపాడుతూ వచ్చాడు. దాసుల గృహంలో శత్రువు మనల్ని దాసులుగా చేసుకోవలసినటువంటి తత్వము, అపవాది మనల్ని దాసులుగా చేసుకున్న తత్వము. కాబట్టి దాసులత్వం నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. దుష్టుడి నుండి దేవుడు మనల్ని దుష్టత్వం నుండి కాపాడుతూ. దుష్టత్వం అంటే దుష్టుని తత్వము. కాబట్టి వాని తత్వం ఏమిటంటే ఎప్పుడు కూడా ఓర్వలేని తత్వమే, ఎప్పుడు కూడా క్షమించలేని తత్వమే, ఎప్పుడు కూడా తగ్గింపలేని తత్వమే.
ఎప్పుడు కూడా అసమాధాన పరిచేదే, ఎప్పుడు కూడా అనైక్యతతో బ్రతికే తత్వమే. ఇలాగ దుష్టుని యొక్క తత్వము మనము కలిగి ఉన్న వారమై ఉన్నప్పుడు దేవుడు వాని తత్వం నుండి మనల్ని విడిపించాడు, వాని స్వభావం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. రెండవదిగా ఐగుప్తు యొక్క దాసులమై ఉండగా ఐగుప్తుల యొక్క దాసత్వం నుండి దేవుడు మనల్ని కాపాడి విడిపించినాడనే సంగతిని మనం జ్ఞాపకం చేస్తవచ్చు. ఇంకొక మాట, శత్రువుల నుండి దేవుడు కాపాడుతూ వచ్చాడు. చూడండి, దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతంలో ఒక మాట, 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయం, 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయం 22వ వచనం, 2వ దినవృత్తాంతములు 32:22 అమ్మా. ఈ ప్రకారము హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతుల నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో అర్పణలను యూదారాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అర్పణలు యెహోవాకు అర్పణలను శత్రువులందరి చేతిలో నుండి, అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, కాబట్టి అన్ని వైపులను శత్రువులందరి చేతిలో నుండి మన దేవుడు మనల్ని వారిని కాపాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డ, దుష్టు నుండి ప్రభు మనల్ని కాపాడుతూ వచ్చాడు. దుష్టత్వం నుండి అనగా వాని తత్వం నుండి, వాని స్వభావం నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. మనం దుష్టుని స్వభావం కలిగిన వారు. మన తత్వము సరైన తత్వం అనేది కాదు, మన ఆలోచనలు సరైన విధానంలో లేవు, మన తలంపులు సరైన విధానం లేవు. కాబట్టి వ్యతిరేక భావము కలిగిన వారు, కాబట్టి క్షమించలేని భావం కలిగిన వారు, ఓర్వలేని భావం కలిగిన వారు, ప్రేమ లేని భావం కలిగిన వారు, కఠిన స్వభావం కలిగిన వారు, అలాంటి తత్వం నుండి ప్రభైన దేవాదేవుడు మనల్ని విడిపించి కాపాడుతూ వచ్చాడు. రెండవదిగా ఐగుప్తు దేశంలో నుండి ఆ ప్రజలను దాసుల గృహంలో నుండి విడిపించి తప్పించి కాపాడుతూ వచ్చాడు. మార్గంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి నుండి దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. ఇక మనం గమనించే శత్రువుల చేతిలో నుండి మార్గంలో వెళ్తున్నప్పుడు శత్రువులు వారి మీదకి అనేక సార్లు వచ్చారు. అలాంటి సమయంలో శత్రువుల చేతిలో నుండి దేవుడు మనల్ని, కాబట్టి మన శత్రువు అయిన అపవాది మనల్ని అవమానపరచుటకునో, మనల్ని గాయపరచుటకునో, మనల్ని ఓడించుటకునో, మనల్ని సిగ్గుపరచుటకునో, మనల్ని నిందించుటకునో, మనల్ని హీనపరచుటకునో, మనల్ని కృంగతీయుటకునో, మన గురి గమ్యము చేరకుండా ఉండుట కొరకునో, మన పైన ఏలుబడి చేయుటకును శత్రువు మన మీదకి రాగా శత్రువు పైన విజయాన్ని ఇస్తూ వచ్చాడు. శత్రువుతో పోరాడి మనకు జయ జీవితాన్ని అనుగ్రహించాడు. అందుకే శత్రువుల చేతిలో ఉండి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తూ వచ్చాడు. శత్రువుల చేతిలో దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఇంకొక మాట చదివితే ఇదే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎట్లా ప్రార్థన చేస్తూ వచ్చాడు అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో కీడు నుండి వారిని కాపాడుమని ఒక మాట రాస్తుంది. చదువుదామా? 17వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని. దుష్టుని నుండి అని అక్కడ ఒకటైన సంఖ్య ఉంది. ఫుట్నోట్లో ఏముందమ్మా? కీడు నుండి కాపాడు. దేవుని బిడ్డ, మన పాపమును బట్టి, మన అవిధేయతను బట్టి, మన తిరుగుబాటును బట్టి, మన అజ్ఞానం బట్టి, మన అనేక రకాలైన కీడులు కూడా వెళ్ళవలసిన వారమైండగా ఆ దేవాదేవుడు మన కొరకై ఆయనే కీడును అనుభవించాడు, శ్రమను అనుభవించాడు. మన కీడులోని దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. భయంకరమైన కీడు, అది నిత్య నరకం, అగ్నిగుండం. అట్టి స్థితిలో దేవుడు మనల్ని నడిపించాడు, కాపాడుతూ వచ్చాడు. తండ్రి అయిన దేవునికి లేక ఆయన ప్రార్థన చేసేది, దుష్టుడి నుండి వారిని కాపాడు, దుష్టత్వం నుండి లేక కీడు నుండి కాపాడు, దుష్టత్వం నుండి కాపాడు. ఐగుప్తు దేశంలో నుండి దాసుల గృహంలో నుండి వారిని కాపాడు. మళ్ళీ మార్గమందు ఏం సంభవించినాయి ఒక మాట చెప్పనా? మార్గమందు ఎట్లా ఉన్నాయంటే, ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట రాసి ఉంది. ఏముందంటే ప్రియులరా, ద్వితీయోపదేశ కాండంలో మార్గంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినాయంటే 8వ అధ్యాయం ఎన్నో వచనం అంటే 15వ వచనం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 15వ వచనం.
తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించిన చాలు కాపాడును. ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి. ఎట్లాంటి అరణ్యంలో ఎట్లా కాపాడుతూ వచ్చాడు ఆయన అంటే, తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను కాపాడును అనే మాట రాసింది. దేవుని బిడ్డ, నిన్ను నడిపించను కాపాడును. కాబట్టి దుష్టత్వం నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. రెండవది, దాసుల గృహంలో నుండి దేవుడు మనల్ని, మళ్ళీ మూడవది, అరణ్య మార్గంలో ఏమెదురైనాయి? తాపకరమైన పాములు తేళ్ళు, ఎడారిలో నీళ్లు లేని స్థలంలో దేవుడు వారిని కాపాడు. నీళ్లు లేకుంటే ఉదకమనిచ్చాడు. శత్రువుల మీదకి వచ్చినప్పుడు విజయం ఇచ్చాడు. ఇక ఆ శత్రువుల చేతిలో నుండి దేవుడు ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. తర్వాత కీడు నుండి దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. ఎంత ప్రేమ అండి! ఎన్ని రకాల కాపాడాలంటే, ఏదో ఒకసారి 2 సార్లు 3 సార్లు అయితే కాపాడుతూ ఉంటాడు. ప్రతిసారి కాపాడాలంటే ఎంత ప్రేమిస్తే కానీ ఎవరు కాపాడలేరు. దేవుని బిడ్డ అంతగా ప్రేమించినాడు. ఒక మాట చెప్పనా? దేవుని బిడ్డ ఈ సృష్టి అంతటికంటే తన రూపంలో తన పోలికగా చేసినటువంటి మానవుని ప్రేమించాడు. సృష్టి అంతటికంటే భూమిని, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రములు, సముద్రము, ఈ సృష్టి అంతటికంటే మానవుని అధికముగా ప్రేమించాడు. ఎందుకంటే అచ్చము ఆయనలాగా ఉన్నాడని. అర్థమైందమ్మా? ఎట్లా ఉన్నాడు? అచ్చము ఆయన పోలికలో చేసుకున్నామని. అందుకని ఆయనకు అంత ప్రేమ అండి. దేవుని బిడ్డ అందుకని ముందు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి, అన్ని వసతులు ఏర్పాటు చేసి, తల్లిదండ్రులు వానికి ఇల్లు కట్టించి, చదివించి, ఉద్యోగం తెప్పించి, ప్లాట్లు కొనిచ్చి, వెహికల్ కొనిచ్చి, వానికి ఏం కావాలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి, ఇక నువ్వు బతుకొని అయినా ఈ ఇంట్లో ఉండు. తల్లిదండ్రులు ఏ విధంగా సంతోషపడి అప్పగిస్తారో తన ఆస్తికంతా వారసత్వము దేవాదేవుడు కూడా. ఎందుకంటే తల్లిదండ్రులు ఆయన పోలికలో, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పోలికలో తన రక్తాన్ని పంచుకొని పుట్టాడని సమస్త సదుపాయాలు తన పిల్లల కొరకు ఏర్పాటు చేస్తాడు. ఇంకెప్పుడు కట్టుకుంటాడన్నా ఆ ప్రసాదం? అయితే వాడెప్పుడు కట్టుకుంటాడు? అందుకే నేను ఇప్పుడు అప్పు చేసినా కడదామని కట్టాడు పాపం. వాడు ఇప్పుడు కట్టుకోలేడు, నేనన్నా కడదాము. కాబట్టి కొంతమంది చాలామంది అలే వాని చేత ఏమవుతుంది? వాడు ఇప్పుడు సంపాదించుకోలేదు, నేనే సంపాదిద్దాము. వాడు కట్టగలేడు, నేనే కడదాము. కాబట్టి అందుకని తల్లిదండ్రులు పిల్లల కొరకు సమస్తము సదుపాయాలు, వసతులు అన్నీ ఏర్పాటు చేసి అందులో వాడిని చేర్చినప్పుడు ఎంత తృప్తి అనిపిస్తుంది తల్లిదండ్రులకి. దేవుని బిడ్డ ఎందుకంటే తన రక్తం పంచుకొని తన పోలికలో పుట్టాడు కాబట్టి. దేవుని బిడ్డ మనం ఆయన చేతులతో చేయబడ్డాము, తన చేతులతో చేయబడ్డాము, అచ్చం ఆయనలాగా ఉన్నాము. అందుకని ఆయన అన్ని సదుపాయాలు మన కొరకు ఏర్పాటు చేసి ఈ సృష్టి అంతటికంటే మనల్ని అధికముగా చెప్పరే ప్రేమించినాడు. అధికముగా ఏం చేశాడు? ప్రేమించినాడు. దేవుని బిడ్డ తప్పిపోతా ఉంటే అనేక సార్లు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తప్పిపోతుంటే సున్నతిని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇక తప్పిపోతుంటే ఎట్లాగైనా దారికి చేర్చుకోవాలని, ఎట్లాగైనా దరికి చేర్చుకోవాలని, ఎట్లాగైనా తన వైపు మళ్ళుకోవాలని తప్పిపోయిన మానవుని కొరకు ఇక సమస్తాన్ని ఇచ్చాడు. చివరికి తన ప్రేమ కుమారునే ఈ లోకానికి అర్పణ కొరకు అప్పగించాడు. దేని కొరకమ్మా? అర్పణం కొరకు, బలియాగం కొరకు, అవమానపరిచేదాని కొరకు, నిందించే కొరకు, దుష్టత్వంలో పడిపోయినటువంటి మనల్ని కాపాడేదాని కొరకు తన ప్రేమ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారిని ఏని కొరకు అర్పించాడు? అర్పణ కొరకు. ముఖము చెకుముకు రాతి వల్ల చేయటకు, ముఖం పలగొట్టబడేదాని కొరకు, వీపు దున్నబడేదాని కొరకు, గడ్డ పెండుకలు పెరిగేదాని కొరకు. దేవుని బిడ్డ కాబట్టి ఆయన చిత్రవద చేసేదాని కొరకు, బలియాగము చేయడం కొరకు ఎంతగా ప్రేమించినాడండి. దేవుని బిడ్డ ఎవరి కొరకండి? తాను ప్రేమించిన మానవుని కొరకు తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తు వారిని అర్పణగా బలిగా చేయట కొరకే అప్పగించాడు. పని చేయట కొరకు పంపించాం మనం దేవుని ఇంట్లో, పరిచర్య చేయట కొరకు పంపించాం.
కానీ నజరేయుడైన యేసుక్రీస్తు వారు ప్రాణమిచ్చుట కొరకు తండ్రి అయిన దేవుడు మన కొరకు పంపించాడు. వాడు దుష్టత్వంలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు, చెడుగులో ఉన్నాడు అని చెప్పేసి కాపాడుట కొరకు, మనల్ని తప్పించడం కొరకు, విడిపించడం కొరకు, విమోచించడం కొరకు, నిత్యజీవం కలిగించడం కొరకు, మన కొరకు ప్రాణం పెట్టడం కొరకు నజరేయుడైన యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఎంత ప్రేమ అండి మన మీద. అందుకొరకే ఆయన రాయబడింది, మనం తెస్సలోని పత్రికలో చదివితే, ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి ఎన్ని రకాలుగా దుష్టత్వం నుండి, దుష్టుని యొక్క తత్వం నుండి దేవుడు మనల్ని, ఇప్పుడు నీకు ఆ తత్వం లేదు కదా, ఇప్పుడు ఎంతమందిలైనా కలిసిపోతావు కదా, ఎంతమంది అయినా ఓర్చుకుంటారు కదా, సహిస్తారు కదా, తగ్గించుకుంటారు కదా, ప్రేమ కలిగి ఉంటారు కదా, ఓర్చుకుంటారు కదా. ఇంకా తత్వం, పొసుకునే తత్వం ఏమి ఉన్నదా? లేదు కదా. ఆ తత్వ స్వభావం నుండి మార్చినాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గర్వ హృదయ తత్వం నుండి మార్చాడు, అహంకార హృదయ తత్వం నుండి మార్చాడు, కీడు కల్పించే తత్వం నుండి మార్చాడు, సోమరత్వం నుండి మార్చాడు, అవిధేయ తత్వం నుండి మార్చాడు, నష్టపరిచే తత్వం నుండి మార్చాడు, లిగాడిలు పెట్టే తత్వం మార్చాడు, కొట్లాటలు పెట్టే తత్వం మార్చాడు, అసూయపడే తత్వం మార్చాడు, దోచుకునే తత్వాన్ని మార్చాడు, అహంకార తత్వాన్ని మార్చాడు, దుర్మార్గపు తత్వాన్ని మార్చాడు, వ్యతిరేక భావాల తత్వాన్ని మార్చాడు, ఒకరిని కంట చూసే తత్వాన్ని మార్చాడు. కాబట్టి ఇలాగ పాపం యొక్క తత్వం అంతా కూడా అది దుష్టుని ద్వారా వచ్చినటువంటి స్వభావ తత్వ లక్షణము. అట్టి స్వభావాన్ని మార్చడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, మనల్ని కాపాడాడు, దుష్టత్వం నుండి కాపాడుతూ వచ్చాడు. రెండవదిగా ఐగుప్తు యొక్క దాసుల నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ వచ్చాడు, దాసుల గృహంలో నుండి దేవుడు మనల్ని తప్పించి కాపాడుతూ వచ్చాడు. ఇంకా బానిస బతుకు లేదు. మూడవదిగా అరణ్య మార్గంలో నుండి మనల్ని కాపాడుతూ వచ్చాడు. తర్వాత నాలుగవదిగా శత్రువుల చేతిలో నుండి కాపాడుతూ వచ్చాడు. ఐదవదిగా మనల్ని కీడు నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఇంకా కొన్ని సంగతులు మనం గమనిస్తే ప్రియులరా, ఇంకొక మాట రాసి ఉంది, చదవండి. ఇది కీర్తన గ్రంథము, ఒక మాట చదువుదాము. కీర్తన గ్రంథము 140వ అధ్యాయం. కీర్తన గ్రంథము భక్తులైన దావీదు అంటాడు, కీర్తన గ్రంథము 140వ అధ్యాయం మొదటి వచనమే చదవండి. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. ఇన్ని రకాలుగా కాపాడుతున్నాడే, మరి ఏమి ఆయన రుణం తీర్చుకుంటాం? బలాత్కారుల చేతిలోనే అన్యాయంగా దోచుపడుచున్న బలాత్కారంది కదా రాజ్యమమ్మా. ఏముంది బలమో వాందే రాజ్యము. ఇప్పుడు ఈనాటి వరకు కూడా ఏముంది బలమో వాందే రాజ్యము, ఏముంది బలమో వాందే సొత్తు. బలాత్కారులు మన మీద బలాత్కారం చేసి మనది లాక్కొని పోయేవాళ్ళు, మనల్ని అవమానపరిచేవాళ్ళు. బెన్హదాదు ఒకసారి ఇజ్రాయెల్ రాజైన, అయిపోయింది ముగిస్తలే, ఇజ్రాయెల్ రాజైన అహాబు దగ్గరికి దూతలను పెట్టి పంపించాడు. దూతలను పెట్టి పంపించి ఏమని పంపించాడంటే, నీ కంటికి నా దాసులు వస్తారు. బెన్హదాద్, సిరియా రాజైన బెన్హదాద్ ఒకరోజు దూతలను పెట్టి పంపించాడు. అప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా, అప్పుడు లేవు కదా. ఒక కబురు పెట్టి పంపాలంటే మనుషులే పోవాలి, ఏదైనా ఒక వార్త అందియాలంటే. పోయి పంపించాడు ఇజ్రాయెల్ రాజు దగ్గరికి. అప్పుడు ఆయన సోమ్రోన్లో ఉన్నాడు, ఇజ్రాయెల్ రాజు సోమ్రోన్లో ఉన్నాడు. ఆ సమయంలో నా దాసులు నీ ఇంటికి వస్తారు, అన్నీ పరిశోధిస్తారు, తన కంటికి ఏది ఇంపుదమో అది తీసుకొని పోతాడు అని చెప్పాడు. పరిశోధిస్తాడన్నాడు. సరే అని ఊరుకో అన్నాడు. మళ్ళీ ఒకసారి దూతను పెట్టి పంపించాడు. నీ భార్యలను నీ పిల్లలను కూడా కంటికి ఇంపదమైన తీసుకొని పోతా అన్నాడు. ఇది నా వల్ల కాదన్నాడు. నీ కంటికి నచ్చింది అంటే బలాత్కారం గురించి ఆ మాట చెప్తున్నా. ఏముంది బలమో అదే ఆ మాట చదువుదామా, ఎంత మంచి మాట రాసిందంటే, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథంలో ఆ మాట చదువుదామా. ఎన్నో అధ్యాయం చదివినాను. ఇరవయో అధ్యాయం
మొదటి రాజులు 20వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2వ వచనం 3వ వచనం చదవమా. అతడు ఇశ్రాయేల్ రాజైన అహాబునద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారం నావే, నీ భార్యలను నీ పిల్లలలోను సౌందర్యం గల వారందరినీ సౌందర్యం గల వారు నా వారిని సౌందర్యం గల వారిని బెన్హదదు సెలవిచ్చున్నాడు వర్తమానం తెలియజేసిన. అందుకు రాజు, ఇశ్రాయేల్ రాజు, నా ఏలినవాడు రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తం నీ వశం ఉన్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చున్నాడని తెలియజెప్పిరి. నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవాలని నేను నీ యొద్దకు నా సేవకులను పంపి ఉన్నాను. రేపు ఈ వేళకు వారి నీ ఇంటిని నీ సేవకుల ఇళ్లను పరిశోధించురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా ఉండునో దానిని నా వారు చేత పట్టుకొని తీసుకొని వచ్చేస్తారు, తీసుకొని పోదురు. చదవ. కాగా ఇశ్రాయేల్ రాజైన అహాబు దేశ పెద్దలందరినీ పిలువనంపించి, చూడండి, సిరియా రాజైన బెన్హదదు ఈ విధంగా చెప్తున్నాడు, నీ భార్యలను పిల్లలను వెండి బంగారులను పట్టుకుందునని వర్తమానము పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు. ఆ మనుషుడు చేయగోరుచున్న బలాత్కారము మోసం ఎట్టిదో అది మీరు ఎవడన్నా ఒప్పుకుంటాడండి? ఎవడన్నా ఒప్పుకుంటాడా? వెండి బంగారాలు అంటే ఏదో ఇస్తాడు. నీ భార్యలు నీ పిల్లలను పట్టుకొని పోతాడంటే ఒప్పుకుంటాడా? రారా చూద్దామని ఖడ్గం తీసుకొని నిలబెడతాడు. ఎవడు ఒప్పుకోడు. రారా చూద్దామని ఖడ్గం తీసుకొని నిలబెడతాడు. దేవుని బిడ్డ, దావీదు ఊరికి అనలేదు ఆ మాట. దావీదు ఆ మాట ఊరికి అనలేదు. బలాత్కారుని చేతిలో నుండి 140వ కీర్తన 1వ వచనం, బలాత్కారుని చేతిలో నుండి నువ్వు నన్ను కాపాడు. వాళ్ళ మామ బలాత్కారుడు, ఆయన ఎదుర్కొనేదానికి ధైర్యం లేదు. భార్యను తీసుకొని వేరే వానికి ఇచ్చాడు. తన భార్యను తీసుకొని ఎవరిని? మీకాల్ని తీసుకొని వేరే వానికి ఇచ్చాడు. అందుకని హృదయం అంతా నొచ్చుకొని, దేవా, నేను వాడిని ఎదుర్కొనేదానికి నాకు అంత ధైర్యం లేదే, నా దగ్గర అంత బలగం లేదే, నా దగ్గర అంత సామర్థ్యం కూడా లేదే, నువ్వు తప్ప నాకు వేరే వారి దిక్కు లేరయ్యా. బలాత్కారుని చేతిలోండి నన్ను వాడు అంతేగా నా భార్యను తీసుకుపోయేది, నా ప్రాణం తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడయ్యా. నన్ను వెంటాడి తరుముతున్నాడయ్యా. నా దగ్గర బలం లేదు, నా మీద బలాత్కారంగా దౌర్జన్యం వస్తున్నాడు. నా దగ్గర ఆయుధాలు లేవు, బలం లేదు, స్తోమత లేదు, ఆధిక్యత లేదయ్యా. కాబట్టి నువ్వే నన్ను కాపాడు దేవుని బిడ్డ. అందుకని మనము సిరియా రాజైన బెన్హదదు బలాత్కారంగా మొదటిసారి దూతను పంపి షోమ్రోన్లో నివసిస్తున్న ఇజ్రాయెల్ రాజైన అహాబు దగ్గరికి, నీ వెండి నాది, నీ బంగారు నాది, అన్నీ తీసుకొని పోతాము అన్నాడు. సరే అన్నాడు. మళ్ళీ రెండోసారి దూతలను పంపి అంతటితో ఊరుకుంటే సరిపోయింది. రెండోసారి, నీ కంటికి నచ్చినది ఇశ్రాయేల్ రాజా అహాబు, నీకు నచ్చింది నా వాళ్ళు వచ్చి చూసి చేత పట్టుకొని పోతారు. తర్వాత పోతూ పోతూ నీ భార్యలను నీ పిల్లలు కూడా తీసుకొని పోతారు. అప్పుడు దేశ పెద్దలను చెప్పాడు ఇశ్రాయేల్ రాజైన అహాబు. పెద్దలను పిలిపించి, వాడు చేసే మోసము, వాడు చేసే బలాత్కారము ఎటువంటిదో చూడండి. దేవుని బిడ్డ, అనేక సందర్భాల్లో బలాత్కారులదే రాజ్యం. అనేకసార్లు మన మీద బలాత్కారంగా శత్రువు దాడి చేస్తూ ఇలాంటి అవమానాలు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. మన ప్రమేయం లేకుండానే మన మీద బలాత్కార అధికారం, మనకు తెలియకుండానే బలాత్కారం చేయడం, నోటీస్ రాకముందే మన మీద అధికారం దాడి చేయడం, దాన్నే బలాత్కారం.
మనకు కొన్ని సందర్భాల్లో మనకు తెలిసి కూడా దౌర్జన్యంగా మన మీదకి వచ్చి చేయడము బలాత్కారం, మన ప్రమేయం లేకుండానే మన మీద అధికారం వహించడం, ఇలాగా బలాత్కారుని చేతిలోండి కాపాడుమని దావీదు చేసే ప్రార్థన. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుతవచ్చు. దేవా, దుష్టత్వం నుండి కాపాడినవయ్యా, లేక దుష్టుని నుండి కాపాడినవయ్యా. వాడు నశించి నరకానికి తీసుకుని పోయాడు. దుష్టునికి ఏం సిద్ధపరిచాడంటే, అపవాదికి ఏది సిద్ధపరిచాడు? నరకం సిద్ధపరిచాడు. ఏం సిద్ధపరిచాడమా? అగ్నిగుణం సిద్ధపరిచాడు అపవాదికి. కాబట్టి ఆ తత్వం కలిగినటువంటి దుష్టునికి కలిగిన తత్వం మనం కలిగి ఉంటే మనం కూడా వానితో పాటు నిత్య నరకము సిద్ధపరచబడింది. అట్టి తత్వం నుండి, అట్టి కీడు నుండి, అట్టి నరకం నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పించి విడిపించాడు. ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి, ఆ రక్తం ద్వారానే మనల్ని కడిగి పవిత్రపరిచి ఆ దుష్టు నుండి మనల్ని కాపాడి పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. ఎంతో అవమానపరచబడి, గాయపరచబడి, ఎంతో రక్తము కార్చబడి, ప్రాణం పెట్టి వాని చేతుల్లోని మనల్ని విడిపించాడు. బలాత్కారు చేతుల్లోని విడిపించాడు. దుష్టత్వం నుండి దేవుడు మనల్ని విడిపించి కాపాడుతూ వచ్చాడు. దాసుల గృహంలో నుండి దేవుడు మనల్ని, అరణ్యంలో తాపకరమైన తేళ్ల మార్గంలో నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. శత్రువుల చేతుల నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. కీడు నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. తర్వాత బలాత్కారుల చేతుల నుండి దేవుడు మనల్ని ఇన్ని రకాల కాపాడడానికి మరి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటాం. యుగ యుగాలు ఆయనతో ఉండే భాగ్యం దేవుడు మనకు కలగజేస్తాడు. నిజమయ్యా, నా జీవితంలో దుష్టత్వం తప్పించి, నిత్య నరకుని తప్పించి నన్ను కాపాడినావు. అందుకొరకై నీకు వందనాలు, నీ కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. ఏమిచ్చి రుణం తీర్చుకుంటానయ్యా. ఉదయమారా నేను ఆరాధించి స్తుతిస్తున్నాను. కొన్ని మాటలతో ప్రభుని ఆరాధించుదాం. లేచి నిలుచుండి ఒక చరణం పాడదాం. ఇదే పాట పాడదామా? నమ్మకమైన ఎంతమ్మా నెంబర్ అది? 208 అమ్మ. పల్లవి మొదటి వచనం పాడదాము. ఇంకో పుస్తకంలో 206 అమ్మ. ఇంకో పుస్తకంలో 206 పల్లవి మొదటి వచనం పాడదాం. నమ్మకమైన నా ప్రభు నిన్ననే స్తుతింతును, నిన్ననే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు ప్రభుని ఆరాధించండి. సండే స్కూల్ టీచరు మొదటగా ఆరాధించండి. థ్యాంక్ యూ. 159 అమ్మా పాట సంఖ్య. ఇంకో పుస్తకంలో 153 అమ్మా. పల్లవి
మొదటి వచనం పాడుదాము. పల్లవి మొదటి వచనము 159. ఇంకో పుస్తకంలో 157. ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి. ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి తన కుమారుని రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపే నెరవేర్చే తన నిబంధనను. త్యాగ సహిత ప్రేమ చూపే నెరవేర్చే తన నిబంధనను. మనలను నిర్మించే కనుక మనలను ప్రేమించెను. మనలను నిర్మించే కనుక మనలను ప్రేమించెను. మనలను ప్రేమించెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను. రక్తము చిందించి నా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. దయచేసి కూర్చోనండి. ప్రభు శరీరంలో పాలు పొందక మునుపు కొంత లేఖన భాగాన్ని మనము ధ్యానించుకొని ప్రభు శరీరంలో పాలు పొందుదాము. మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు ఏదైతే తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడో ఆ సంగతులను మన హృదయంలో తలుచుకొని మన నిజస్థితిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో పవిత్రమైన మంచి మనసుతో ప్రభు శరీరంలో పాలు పొందుట వలన అనగా ఆరోగ్యవంతులమై అనగా స్వస్థత బుద్ధి కలిగిన వారమై ప్రభు శరీరంలో పాలు పొందుట వలన మనమెంతో బలమును శక్తిని పొంది శత్రువును ఓడించి నిత్యత్వం కొరకై పరిపూర్ణముగా మనము చేయబడుదుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము దయతో 26వ వచనము, 27వ వచనము, 28వ వచనము చదువుదాము. 26, 27, 28. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 26, 27, 28 వచనాలు దయతో అందరం కలిసి చదువుదామా? నాతో పాటు చదవండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధేగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళు. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలేను. మరొక భాగము మనం ఆరాధన కొరకై చదివిన భాగము మనం చదువుదాము. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము దయతో 3వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అనగా 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము దయతో నాతో పాటు చదవండి. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ప్రార్థన చేస్తాము. ప్రభు తన వాక్యము మనకు విరిచి వడ్డించినట్లుగా దయతో మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ప్రభానికి వందనాలు. కొద్ది సమయం మాతో మాట్లాడండి. ఆకు వల్లే వాడి నీడ వల్లే గతించి పువ్వులాగా రాలిపోయేవాడిని, క్షణమాత్రం తిరిగి బంగారంలాగా ఉన్నవాడిని, నేల మీద పోయిబడి మరలా ఎత్తలే నీటి వల్లే ఉన్నవాడిని. ప్రభా, విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వల్లే ఉన్నవాడును. కాబట్టి నా యొక్క జీవితం, నా భక్తి, నా యథార్థత, నా మంచితనము, నా పవిత్రత, నా ఆత్మీయత, నా అనుభవం, నా స్తోమత, నా జ్ఞానము, నా బుద్ధి, నా వివేకము, నా ఆధిక్యత ఇవన్నీ ఏపాటివి? నా దినములు బెత్తడంతగా ఉన్నాయి. నేను నిన్నటి వాడిని ఒప్పుకుంటూ ఉన్నాను. నా స్వరాన్ని తాకము, నా పెదవులను తాకము, నీ ఆత్మాభిషేకంతో నింపండి. మా లోటుపాట్లు సరిచేయండి. కృపగల దేవుడుగా మంచి తరుణం మీరు మాకు అనుగ్రహించారు. పరలోకండి మా అందరితో మాట్లాడండి. వినే చెవి, గ్రహించే మనసు మాకు దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచి సర్వ పరిపూర్ణతలోకి మేము రావడానికి
సహాయం చేసి సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ సమయంలో ప్రభు శరీరంలో పాలు పొందుతున్నటువంటి మనము ప్రియులరా మనల్ని మనమే పరీక్షించుకొనవలేను. మనమే పరీక్షించుకొని ప్రభు బలలో చేయవేయవలెను. కాబట్టి నా యొక్క ఈ వారం అంతట్లో నా విశ్వాసం ఎలా ఉన్నది, నా ఆత్మీయత ఎలా ఉన్నది, నా మంచితనం ఎలా ఉన్నది, నా ప్రేమ తత్వం ఎలా ఉన్నది, నా సహన తత్వం ఎలా ఉన్నది, నా సమర్పణ తత్వం ఎలా ఉన్నది, నా ప్రార్థన తత్వం ఎలా ఉన్నది, నా యొక్క బుద్ధి క్రియలు ఎలా ఉన్నాయి, నేను ఇతరులకు ఆటంకకరంగా ఉన్నానా, దేవునికి ఇబ్బందికరంగా ఉన్నానా, దేవుని నామాన్ని అవమానపరుచుచున్నానా, నన్ను బట్టి ఎక్కడైనా నేను పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు మధ్య కానీ కుటుంబంలో కానీ ఎక్కడైనా నన్ను బట్టి దేవుని నామం అవమానపరచబడుతున్నదా అని మనమే నేను పరీక్షించుకోవలసిన వారమైనాం. సంతృప్తికరంగా మనం బ్రతుకుచున్నామా దేవునికి? కాబట్టి దేవుని సంతోషపరిచే వారముగా, దేవుని మెప్పించే వారముగా, దేవుని గణపరిచే వారంగా, ఆయనకు తృప్తి కలిగించే వారముగా మన ఆత్మీయ స్థితి ఉన్నదా అని మనమే పరీక్షించుకొని ప్రభుబలలో చేయవేయవలను. అందుకని ఇంకొక లేఖన భాగాన్ని మనం చదువుతూ వచ్చాము. ప్రభువు నమ్మదగినవాడు. ఆయన ఎలాంటి వాడుమా? నమ్మదగినవాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇందులో చాలా సత్యములు ఉన్నాయి. కొన్ని సంగతులు మనము దైవ లేఖనాల నుండి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు నమ్మదగినవాడు. ఏ విషయంలో అయినా ఆయనను మనము నమ్మవచ్చును. ఆయన నమ్మదగిన దేవుడు. అందుకే మనం చదివాం కదా, 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనము చదవండి. మనం ఆరాధనలు కూడా చదివాను మొదటిసారి. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం. ప్రభు 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తర్వాత ఈ యొక్క 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం మధ్య భాగం. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి చాలా నమ్మదగినవాడు. ఎంత అంటే ఎంత అయినా నమ్మవచ్చును, ఎప్పుడైనా నమ్మవచ్చును, ఏ సందర్భంలో అయినా నమ్మవచ్చును. ఎవరిని? మన ప్రభైనా యేసుక్రీస్తు వారిని ఏ సందర్భంలో అయినా నమ్మవచ్చును. అర్ధరాత్రి నమ్మవచ్చును, తెల్లవారుజాము నమ్మవచ్చును, ప్రొద్దుగుని క్రితపు నమ్మవచ్చును, ప్రొద్దు పొడిచినప్పుడు నమ్మవచ్చును. అన్ని విషయాల్లో ఆయన నమ్మదగిన దేవుడు. అన్ని కాలాల్లో నమ్మదగిన దేవుడు. అన్ని పరిస్థితుల్లో ఆయన నమ్మదగిన. నీకు ఆ సందర్భం ఎట్లాగా నమ్మదగిన దేవుడో మీకు జ్ఞాపకం చేస్తాను. ఎట్లాగా ఆయన నమ్మదగిన దేవుడు. మనమైతే మనం నమ్మలేం. మనము కొన్ని విషయాల్లో మనం నమ్మదగిన వారం, మరికొన్ని విషయాల్లో నమ్మకత్వాన్ని కోల్పోయిన వారం. ప్రభువును మాత్రము అన్ని విషయాలలోనూ, అన్ని సమయాలలోనూ, అన్ని కార్యములలోనూ ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన అందుకని ఒక లేఖనం రాసి నమ్మదగిన దేవుడు. మనమైతే నమ్మదగని వారము. 2వ తిమోతిలో మన ఒక మాట రాసింది. 2వ తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో 13వ వచనము. 2వ తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను, మనల్ని నమ్మకపోయినను, బహుశా మనము నమ్మకత్వాన్ని కోల్పోతాము కొన్ని సందర్భాల్లో. అయితే దేవుడు మాట ఇచ్చి మాట తప్పడు. ఆయన మాట చెప్పినంటే తూచా తప్పకుండా నెరవేరుస్తాడు. ఏమయ్యా, మాట తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఏ కార్యములో పెట్టుకున్నా కూడా నమ్మకంగా కార్యాలు చేస్తాడు. ఏ సమయంలోనైనా నమ్మకంగా ఆ సమయంలో ఆయన ఉంటాడు. కాబట్టి ఏ పరిస్థితుల్లో అయినా కూడా నమ్మకంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. అందుకని ఆయన పేరే నమ్మదగిన దేవుడని మనం చదివాం. కాబట్టి అందుకని ఇంకా కింద రాసి ఉంది, చదువుదామా. ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో ఆయన మనమైతే మన స్వభావానికి విరోధంగా ఏదైనా చేస్తాం. మన మనసు ఒకవైపు చెప్తుంటే మనం ఇంకొకటైనా చేస్తాం. అయితే ఆయన అలా చేయడు. ఆయన నమ్మదగిన దేవుడు అనుటకు కొన్ని యొక్క ఉదాహరణలు మనము లేక దైవ వాక్యములో నిజ సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి విశ్వాస మాదిరిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎట్లా నమ్మదగిన దేవుడు అనే దానికి ఉదాహరణ చెప్తాను.
మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆయన నమ్మదగిన దేవుడు అనుట కొరకు కొన్ని ఉదాహరణకి మనకు అక్కడ జరిగిన నిజ సంఘటనలో అక్కడ రాసి ఉంది. మనకు తెలుసు, నీటి మీద అటువంటి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రాత్రివేళ సమయంలో మరి దాదాపుగా సముద్రం మీద నడుచుచూ వస్తాడనమాట. ఆయన సముద్రం మీద నడుచుచూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే భూతమని వాళ్ళు కేకలు వేస్తారు. 14వ అధ్యాయము 4వ జామున, ఎప్పుడంటే 4వ జామున 25వ వచనం చదవండి. 25వ వచనం, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు సముద్రం పడవలో, వాళ్ళు నావలో మరి ఆ యొక్క ఓడ ఎక్కి లేక పడవ ఎక్కి వాళ్ళు వెళ్తున్నారు. దోణి ఎక్కి వాళ్ళు వెళ్తున్న సమయంలో ఒకటో జామ అయిపోయింది, రెండో జామ అయిపోయింది, మూడో జామ అయిపోయింది. గాలి ఎదురైనందున అలల వలన దోణి కొట్టబడుచుండెను. కొంత దూరం వెళ్ళిపోయింది దోణి. అయితే గాలి ఎదురైన తర్వాత అది అలల వలన కొట్టబడుచుండెను. ఒకటో జామ అయిపోయింది, రెండో జామ అయిపోయింది, మూడో జామ అయిపోయింది, 4వ జామ వరకు వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. 4వ జామున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎట్లా వస్తున్నాడు? సముద్రం మీద, చిమ్మ చీకటి, అంత చీకటి. అలాంటి సమయంలో సముద్రం మీద యేసుప్రభువు వారు వస్తుంటే శిష్యులు చూచి ఏమనుకున్నారు? 26వ వచనం, ఆయన సముద్రం మీద శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత, భూతం ప్రభు అక్కడ ఉన్నాడు కదా, ఇప్పుడేది సముద్రం మీద నడుచుకుంటూ వచ్చుచున్నదని వాళ్ళు భూతం అనుకొని, దయ్యం అనుకొని భయపడి ఏం చేశారు? కేకలు వేశారు. ప్రభువారు వెంటనే వాళ్ళ భయాన్ని తొలగొట్టి వెంటనే పలకరించాడు. వెంటనే ఆయన వాయిస్ ఎప్పుడైతే వాళ్ళకి వినిపించాడో ఆ వాయిస్ను గుర్తెరిగి ప్రభు అని ధైర్యం తెచ్చుకున్నాడు. నేనే, భయపడకుడి. చిమ్మ చీకటిలో, కటిక చీకటిలో ఏదైనా ఒక అలికిడి అనిపిస్తే మనకెంతో, ఏదైనా ఒక అలికిడి అనిపిస్తే, ఇంట్లో ఎవరుగా ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు, దబగ్గిన లేకుంటే శబ్దం ఒకటి జరిగిందనుకోండి, వెంటనే మనం ఏమవుతామో అలికిడి పడతాము, భయపడతాం అన్నమాట. ఈ రోడ్డు మీద పోయేటప్పుడు ఆ టర్నింగ్ లాజర్ అంకుల్ వాళ్ళ ఇంటికాడ నేను బండి మీద పోతా ఉన్నాను. నేను చూసుకోలేదు, ముందర ట్రాక్టర్ ఉన్నది, అడిపోతాను, పడిపోయింది, ఘాతం వేస్తున్నారు. గుండెగా ఈ వాళ్ళకి జరిగినట్టు అయింది. నేను చూడలేదు, భయపడ్డాను. అట్లాగా మనకు తెలియకుండా ఏదైనా ఒక సంఘటన జరిగితే అది ఏమవుతుందంటే ఆ భయం కలుగుతుంది. ప్రభుని చూస్తేనే భయపడ్డారు. భయపడి వెంటనే నేనే అని పలకరించాడు. అయితే నువ్వైతే నేను వస్తా. ఎవరికి? నువ్వైతే ఇంక నేను వస్తాను సముద్రం మీద. అప్పుడు ఏమన్నాడు ప్రభువారు? రమ్మనగానే, చదవమా, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. ఆటి వరకే చాలు మనకి. పేతురు నువ్వైతే నేను వస్తానన్నాడు. అంటే రమ్మన్నప్పుడు ఏమన్నాడు? రమ్మన్నప్పుడు పేతురు దోణి దిగి నమ్మదగిన దేవుడు నీళ్ళ మీద నడిచాడు. ఎవరు? ఏ శిష్యులు నడచలేదు, పేతురు నడిచాడు. ఆయన అర్ధరాత్రి అయినా, తెల్లారుజామైనా, ఏ సమయమైనా, ఎట్టి పరిస్థితుల్లో అయినా యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు కాబట్టి నమ్మకం ఉంచి నీళ్ళ మీద నడిచాడు. ఇది అర్థమైందా ప్రియులరా? కాబట్టి ఆయన నమ్మదగిన వాడు. యేసునందు విశ్వాసం ఉంచాడు, నీళ్ళ మీద పేతురు నడిచెను. ఆ తర్వాత సంగతి మనకు వద్దు. ఇంకా ఏ శిష్యుడు నడవలేదు, కానీ యేసు మీద నమ్మకం ఉంచి నీళ్ళ మీద పేతురు నడుస్తూ వచ్చాడు. చరిత్రలో ఎవరు నడిచినట్లేదు, ప్రభు తర్వాత పేతురు. ఇలా చెప్తే పోతే అనేక సంగతులు ఆయన నమ్మదగిన దేవుడు అనే సంగతులు ప్రేమైన దేవుని బిడ్డలారా రాసి ఉన్నాయి. ఇంకా చెప్పాలన్నా చాలా సంగతులు రాసి ఉన్నాయి బైబిల్లో. కాబట్టి కరువు వచ్చింది. ఇప్పుడు కరువు వచ్చినప్పుడు ఒక విధవరాలు, సారపతి విధవరాలు, మనకు తెలిసిన వాక్యంలోనే సారపతి విధవరాలు కరువు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నిన్ను ఆ ఊరికి పంపిస్తున్నాను. ఏ ఊరికమ్మా?
సారపెత్తుకు పంపిస్తున్నాను, అక్కడ ఒక విధవరాలు ఉంది, నిన్ను పోషిస్తుంది అని దైవజనుడైన ఏలియాకు చెప్పాడు. భూమి మీద వర్షం కురిచేంత వరకు అని చెప్పాడు. తర్వాత ఏం జరిగింది? తర్వాత చదుదామా? మొదటి రాజుల గ్రంథంలో ఎన్నో అధ్యాయమా? 17వ అధ్యాయం. అయితే ప్రభువారు ముందే చెప్పాడు. ఏం చెప్పాడంటే, భూమి మీద వర్షం కురిపించేంత వరకు నువ్వు సారపెత్తను ఒక ఊరికి పొమ్ము, అక్కడ నిన్ను పోషించేదను, నేను ఆమెకు చెలివిచ్చాను. 9వ వచనం చదవండి. 9వ వచనం 17:9. నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి. కరువు 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. అలాంటి సమయంలో ఆ యొక్క సారపెత్తను ఊరికి పోయాడు. అక్కడికి పోతూ ఉండగానే ఊరు వెళ్ళపట్టనే ఆ స్త్రీ కొన్ని పుల్లలు ఏరుకునే దాని కొరకే వచ్చింది. అనగా అంత తొట్టిలో అంత పట్టెడి పిండి ఉంది, పట్టుకుంటే పట్టెడి పిండి ఉంది. ఆ పిండితో రొట్టెలు చేసుకొని తన బిడ్డ చనిపోదాం తిని అనుకొని నిర్ణయించుకొని వచ్చింది. ఇంకా వస్తే అక్కడ దైవజనటువంటి ఏలియా ఆమెను పిలిచి కనబడి, అమ్మ ఏమడిగాడు ముందు? అమ్మ నాకు కొన్ని నీళ్లు తీసుకురా అమ్మ అని అడిగాడు. 10వ వచనంలో ఏమడిగాడు? పిలిచి త్రాగుటకు పాత్రతో కొంచెం నీళ్లు తీసుకురామని వేడుకొన్నాడు. ఆమె నీళ్లు తీసుకుపోవచ్చుండగా మరి ఏమన్నా మళ్ళా పిలిచి, నాకు ఒక చిన్న ఏమంటామన్నా రొట్టె ముక్కను నీ చేత తీసుకొని రమ్మని ఆమె చెప్పాడు. ఆమె అన్నింది యథార్థ హృదయంతో, నీ దేవుడైన యెహోవా జీవంతో, అయ్యా తొట్టిలో పట్టుకుంటే పట్టెడి పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది, నా యొద్ద ఉన్నవి అప్పం ఒకటేం లేదు, మేము చావకముందు ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధం చేసుకునే వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుకున్నట్టుగా వచ్చాను అయ్యా అని చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడు ఆమెతో, ఇట్లా భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా ఎదుట తీసుకొని రమ్ము, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకునము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలోని నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను అదే సంగతి. భయపడవద్దు, భూమి మీద వర్షం కురిపించేంత వరకు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చు. నేను కాదు, భయపడొద్దు, వెళ్ళిపోను. ఆ మాట నమ్మి కరువులో ఆమె వెళ్ళి అప్పం చేసి తీసుకొచ్చి అయ్యగారికి ఇచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, ఇక వెళ్ళి నీవు నీ బిడ్డ కొరకు అప్పములు చేసుకున్నావు. నమ్మి వెళ్ళింది. కరువులో నమ్మదగిన ఆమె నమ్మింది. కాబట్టి నమ్మదగిన దేవుడు అందరూ ఊరు విడిచి, గ్రామం విడిచి, అనేక ప్రాంతాలు విడిచి వెళ్ళిపోతే ఆమె మాత్రము సొంత ఊరిలో ఉండి తాను తన బిడ్డ దైవజనుని వర్షము భూమి మీద కురిచేంత వరకు కూడా ఆమె భయపడవద్దు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించేంత వరకు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని చెప్పాడు. ప్రతిరోజు దైవజనునికి ఒక రొట్టె తీసుకొని పోయి ఇవ్వడము, తాను తన బిడ్డ చేసుకొని తినడం. ఆయన కరువులు కూడా నమ్మదగిన దేవుడండి. ఇలాగ అనేక సంగతులు నూతన నిబంధనలో ఉన్నాయి, పాత నిబంధనలో ఉన్నాయి. కాబట్టి అందుకనే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. కరువు కాలంలో నమ్మదగిన దేవుడు, యుద్ధాలు వచ్చినప్పుడు నమ్మదగిన దేవుడు, శోధనలు వచ్చినప్పుడు నమ్మదగిన దేవుడు, ఎప్పుడు ఏ సమయంలో అయినా ఆయనను నమ్ముకొనదగిన సహాయకుడు. అందుకనే ఒక మాట రాసింది, ప్రభు మనం నమ్ముకొనదగిన సహాయకుడు, ప్రభు నమ్ముకొనదగిన సహాయకుడు అని రాసి ఉంది. ప్రియులరా, ఇలాగ అనేక సంగతులు వాళ్ళని పోషించుతున్నటువంటి దేవుడు. రాజైన దావీదు సంగతిని మనము ఒకసారి జ్ఞాపకం చేస్తాం. అందుకనే వారి యొక్క జీవితాల్లో మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము భార్య పిల్లలను పట్టుకొని పోతే అక్కడుండే అమాలేకీయులు భార్య పిల్లలందరినీ పట్టుకొని పోతే తాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. 30వ అధ్యాయం. కాబట్టి అందుకనే ఎంత మంచి మాట రాసి ఉందో ఒక మాట చదువుదాము. ఎంత మంచి మాట రాసిందంటే ప్రియులరా, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో ఒక మంచి మాట రాసింది. ఆయన అన్నాడు, ఎన్నో వచనం అంటే 8వ వచనం చదవండి. 8వ వచనం చదవమా.
దావీదు విచారణ చేయగా ఆ, నువ్వు నీ వారిని తప్పగా రక్షించుకొని వారందరూ దక్కించుకుందామని సెలవిచ్చాను. దావీదు ఏం చేశాడంటే, అయ్యా నా భార్య పిల్లల్ని అందరినీ పట్టుకొని పోయారు, నా దగ్గర ఉన్నటువంటి పన్నుల వాళ్ళ యొక్క ఆస్తిని వాళ్ళ భార్య పిల్లల్ని కూడా పట్టుకొని పోయారు, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఏడ్చుటకు శక్తి లేక ఏడ్చాడు. ఆ సమయంలో ప్రభు అన్నాడు, వెళ్ళు, ఈ దండును తప్పకుండా నువ్వు కలుసుకుంటావు, నేను దానిని వారిని నీ చేతికి అప్పగిస్తాను, నీ వారిని నీవు దక్కించుకుంటావు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ఆ సంగతిని విని ఏం చేశాడంటే, దేవుడు చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయి 18వ వచనంలో ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని బాయిన దాని అంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను, కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటినీ, కొద్దిది గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును నమ్మగదగిన దేవుడు. వెళ్ళు, అమాలేకీయులు దోచుకొని పోయారు కదా, బానిసలుగా పట్టుకొని పోయారు కదా, నీ ఆస్తిని అంతా తీసుకొని పోయారు కదా, నీతో పాటు ఉన్నటువంటి 600 మంది పన్నోళ్ళ యొక్క భార్యలను కూడా, సిగ్లక్ అనే గ్రామము దావీదుకు ఫిలిస్తీన్ల రాజైన ఆకీసు అటువంటి ఆ గ్రామంలో ఉండుటకు అనుమతి ఇచ్చాడు. అది నేటికి యూదుల రాజుల వశములో ఉన్నది. ఫిలిస్తీన్ల రాజ్య భూభాగం అయినప్పటికీ ఆకీసు రాజు మరి దావీదుకు ఉచితముగా ఉండుట కొరకు ఆ గ్రామాన్ని ఈయనకు అప్పగించాడు. ఆ గ్రామంలో దావీదు యొక్క కుటుంబీకులను, దావీదు యొక్క పనివారు 600 మంది పనులైన సేవకులను, వారి భార్యలను, వారి ఆస్తులను, వారి పిల్లలు ఆ గ్రామంలో వాళ్ళు నివసిస్తున్నారు. అలాంటి సమయంలో దావీదు ఒకప్పుడు ఆకీసు రాజు దగ్గరికి పోయినప్పుడు అమాలేకీయులు దండెత్తి వచ్చి ఆ గ్రామాన్ని వీళ్ళు దోచుకొని పోయారు. అనగా అక్కడ ఉన్నటువంటి ఆస్తిని, వారి భార్యలను, పిల్లలను దాన్ని తగలబెట్టి భార్య పిల్లల్ని తీసుకొని పోయారు. ఇది రాజైన దావీదు అనగా అతడు ఇంకా రాజు కాలేదు, ఇంకా పరారీలోనే ఉన్నాడు. అలాంటి సమయంలో దావీదు ఫిలిస్తీన్ల రాజ్యం ఆకీసు రాజు దగ్గర నుండి వచ్చి సిగ్లక్ గ్రామానికి, సొంత గ్రామానికి, ఆ గ్రామానికి వచ్చి చూస్తే ఎక్కడ వాకిన్లు తలుపులని తెరిచినట్టుగా, దోచబడినట్టుగా భార్య పిల్లలు కానీ, వారికి ఉన్న ఆస్తి కానీ, జీవన సాధనమైన అన్నిటిని కూడా అమాలేకీయులు దోచుకొని పోయారు. ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఈ దావీదును మాట ఈని మనము ఇతను వెంబడిస్తే చంపుదామనేటువంటి ప్రయత్నంలోకి వాళ్ళ పనులు అన్నారు. అప్పుడు దావీదు దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొనెను అనే మాట అక్కడ రాసి ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, అయ్యా ఈ సమయంలో నాకు ఎవరు సహాయం చేస్తారు? నా భార్య పిల్లల్ని ఎలా నేను రక్షించుకోగలను? నా పన్నుల్లో వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఎలా రక్షించుకోగలను? నా ఆస్తిని ఎలా రక్షించగలను? ఏడ్చుకోవటకు శక్తి లేక దేవుని మీద నమ్మకంతో మించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ సమయంలో ప్రభు అన్నాడు, వెళ్ళు, ఆ దండును తరుముతావు, కలుసుకుంటావు, పోరాడుతావు, నేను నీకు సహాయం చేస్తాను, నీ చేతులను బలపరుస్తాను, నీ పనుల చేతులను బలపరుస్తాను. 200 మంది సామాన్ దగ్గర 400 మంది మాత్రమే వెళ్ళారు. 400 మంది మాత్రమే వెళ్ళారు యుద్ధానికి. 200 మంది బేసేరు వాగు దాటలేక అప్పటికే అలసిపోయారు. బేసేరు వాగు దాటలేక అక్కడే సామాన్ దగ్గర ఉన్నారు. ఇంకా మీరు రాకుంటామానే ఈడే ఉండరని 200 మంది అక్కడ ఉండి 400 మంది యుద్ధానికి వెళ్ళి ఈ 400 మంది ద్వారా యుద్ధం చేసి అమాలేకీయుల దండును ఓడించి తిరిగి సమస్తమును దేవుడు నమ్మదగిన, యుద్ధ సమయంలో ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు అండి, సహాయకుడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఏది కోల్పోయినా భయపడవద్దు, దేవుని యుద్ధ కనిపెట్టు, ప్రార్థన చేయి. తప్పకుండా నమ్మదగిన దేవుడు మనకు ఉన్నాడు. ఆయన చెప్పినాడంటే చేసి చూపిస్తాడు, మన చేతులను బలపరుస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ఓదారుస్తాడు. ఏది కోల్పోయినది సమకూర్చుకునేటట్లు దేవుడు చేయగలడు. మనకు చెప్పినవాడు నమ్మదగిన, నమ్మకమైన వాడు. అందుకనే మిమ్మల్ని పిలుచువాడు
నమ్మదగిన దేవుడు, మిమ్మల్ని పిలిచినవాడు, మిమ్మల్ని రక్షించినవాడు నమ్మకమైన వాడు, మీకు సహాయం చేసేవాడు నమ్మకమైన దేవుడు, మీకు మాట ఇచ్చేవాడు నమ్మకమైన దేవుడు. ఇలాగ అనేక సంగతులు బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దావీదు ఏ విధంగా సమస్తమును తిరిగి తెచ్చుకోగలుగుతూ వచ్చాడో మనము గ్రహించుచున్నాం. అందుకనే ఇంకా కొన్ని సంగతులు మనం నూతన నిబంధనలో కొన్ని సంగతులు మనం గమనిస్తే యోహాను సువార్తలో ఒక మాట గమనిస్తాం. 4వ అధ్యాయంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మాటని మనం గమనిస్తాము. ఆ స్త్రీ మనకు కనబడుతుంది. ఈ సమరయ స్త్రీ 4వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం చదవమా. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన 46 నుండి ఇక్కడ ఒక మాటను గమనిస్తాం. 46 నుండి 53 వరకు చదవ. నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానా అనే ఊరికి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చాడు. కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి ఇండును. కపెర్నహూములో ఒక ప్రధాని కుమారునికి రోగం వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యూదయ నుండి గలిలయకు వచ్చాడని, యూదయ నుండి గలిలయకు అనే గలిలయలో ఉన్న కానా అనే ఊరికి వచ్చాడని, ఆయన ఎద్దకు వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమై ఉన్నాడని, ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవాలని ఆ ప్రధాని ఆయనను వేడుకొన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కానా అనే ఊరిలో, గలిలయలోని కానా అనే ఊరిలో ఉన్నాడు. ఆ గలిలయలోని కానా అనే ఊరిలో ఉంటే ఇతడు కపెర్నహూములో ఉన్నాడు. ఇతడు ప్రధాని తన కుమారునికి రోగం వచ్చింది. అలాంటి సమయంలో వెతుక్కుంటూ ఎటు మా ప్రాంతానికే వచ్చాడు కదా గలిలయకు అని పోయి కానా అనే ఊరిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటుండగా పోయి, అయ్యా నా కుమారుడు చాలా తీవ్రమైన రోగంతో ఉన్నాడయ్యా, ఇక ఇప్పుడు చచ్చిపోయేటట్లు ఉన్నాడయ్యా, దయచేసి రమ్మయ్యా అని చెప్పేసి ప్రధాని నేరుగా వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? కానా అనే ఊరిలో ఉన్నటువంటి నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తర్వాత ఏం జరిగింది చదవమా. ప్రభు అన్నాడు, సూచక్రియలు మాతకాలు మీరు చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరని అతనితో. అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావుకుమని పేరు రమ్మని ఆయనను వేడుకొన్నాడు. అప్పుడు తర్వాత చదవమా. నువ్వు వెళ్ళుమో, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు లేక ఆ ప్రధాని యేసు తనతో చెప్పిన మాట నమ్మి, అంతే, ఇంకా వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. అయ్యా నా కుమారుడు చావుకుమని పేరు రమ్మయ్యా. కానా అనే ఊరిలో ప్రభు ఉన్నప్పుడు నా కుమారుడు చావుకుమని పేరు రమ్మయ్యా. ఇతంది కపెర్నహూములో ఇతడు ప్రధాని కుమారునికి రోగం వచ్చింది, చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అలాంటి సమయంలో చావుకు ముందే రాయి అని ఆయనే పోయాడు. కాబట్టి మీరు సూచనలు అద్భుతాలు చూస్తే నమ్మేటట్టు లేరన్నాడు. లేదయ్యా, రాయ్యా నా బిడ్డను బాగు చేయయ్యా, ఇక వెళ్ళు, నీ కుమారుడిని స్వస్థపరచబడి ఉన్నాడని చెప్పి ఆ మాట నమ్మి ఏం చేశాడు. తర్వాత చదవమా. వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు నమ్మదగిన వాడు తనతో చెప్పిన మాట నమ్మి అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, జబ్బు ఇడిచిపోయింది, తేరుకున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, హుషారుగా లేచాడు, కాబట్టి ఏ జబ్బతుల్లో కనిపించట్లేదు, నీరసం చచ్చిపోయింది, నేడో రేపు కొన్ని గంటల్లో చచ్చిపోతాడనే స్థితిలో ఉంటే తిరిగి కోలుకున్నాడు. వాడు ఏ గంటకు బాగుపడినాడు అని దారిలోనే అడిగాడు వాళ్ళని. ఏమన్నాడు? ఈ ప్రధాని కానా నుండి కపెర్నహూముకు సొంత ఊరికి వెళ్తుంటే ఆ మనుషులు అతని ప్రధాని కదా, ప్రధాని దగ్గర నుండి దాసులు వచ్చారు. నీ కొడుకు బ్రతికి ఉన్నాడు అని దారిలోనే ఆ వార్త చెప్పాడు. వాడు ఏ గంటకు బాగుపడినాడు? ఏ గంటమా? అక్కడ రాసి ఉంది, చదవండి. నిన్న 1 గంటకు నిన్న 1 గంట సమయంలో నేను నా ప్రభు దగ్గర ఉన్నాను. నా ప్రభు నాతో చెప్పిన గంట సమయము అదే అని చెప్పేసి అతడు నమ్మి విశ్వాసం ఉంచాడు. ప్రభువు నమ్మదగినవాడు. దేవుని బిడ్డ, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఎబ్రీ పత్రికలో ఆ మాట రాసింది అనుకుంటాను. ఎబ్రీ పత్రికలో ఒక మాట రాసింది, ఏముంది? ప్రభు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని ఒక మాట రాస్తుంది. ఎంత మంచి మాట ప్రియులరా. 10వ అధ్యాయం 23వ వచనం.
10వ అధ్యాయం 23వ వచనం. 10వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీ పత్రిక. వాగ్దానం చేసిన వాడు చాలు. ఎటువంటి వాడమ్మా? నీతో మాట చెప్పేవాడు ఎటువంటి వాడు? నమ్మదగినవాడు. కరువులో నమ్మదగినవాడు. పోషిస్తాడయ్యా. నేను విధవరాలకు చెప్పాను, పెళ్ళు విధవరాలు పోషిస్తుందా? ఆమెకు తినేదానికి తిండి ఉండదు, నన్ను విధవరాలు పోషిస్తుందా? ఏమాత్రం సంకోచితము లేకుండా, ఏమాత్రము అనుమానపడకుండా, సందేహించకుండా విధవరాల దగ్గరికి, విధవరాలు లేదు ఉన్నోడైతే పోషిస్తాడు, లేవున్నాడు ఎట్లా పోషిస్తాడు? విధవరాలు పోషిస్తాడని చెప్పి నమ్మి వెళ్ళిపోయాడు. చెప్పినవాడు నమ్మదగినవాడు. దేవుని బిడ్డ, వెళ్ళు, నీ దండును నీ భార్య పిల్లలను కలుసుకుంటావు. చెప్పినవాడు ఎవడు? నమ్మదగినవాడు. అందుకనికే దావీదు వెళ్ళి తిరిగి సమస్తాన్ని సమకూర్చుకుంటూ వచ్చాడు. ఇక్కడ కూడా సంగతిని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రధాని కొడుకు రోగం వచ్చినప్పుడు కపెర్నహూములో నుండి కానానికి వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు? నా కుమారుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, రాయ్యా అన్నాడు. మీరు ఇలాంటి అద్భుతాలు చూసేదానికి వస్తారా అన్నాడు. లేదయ్యా, నువ్వు తప్పక బాగు చేస్తావయ్యా, రమ్మయ్యా నా ఇంటికి, వెళ్ళు, నీ కొడుకు బాగుపడినాడు పో అన్నాడు. అంటే అతడు ప్రధాని కదా, ప్రధాని కింద దాసులు పనులు చాలామంది ఉంటారు. అతడు చెప్పిన మాట తూచా తప్పకుండా నెరవేరుతుంది, జరిగి తీరుతుంది. దాసులు తప్పకుండా చేసి తీరాల్సిందే. అట్లా ఆ విశ్వాసం ఇతనికి ఉందో లేదో, వెళ్ళు అని చెప్పాడు. చెప్తేనే దారిలో నమ్మి వెళ్ళిపోతున్నాగానే దారిలో కపెర్నహూము నుండి లేక తన దగ్గర నుండి తన దాసులు, తన ఇంటి దగ్గర నుండి తన దాసులు వచ్చి, అయ్యా నీ కొడుకు బాగుపడినాడు. ఏ గంటకు బాగుపడ్డాడు? నిన్న 1 గంటకు. తన మనసు వెంటనే నిన్న 1 గంటప్పుడు నేను నా ప్రభువుతో నేను అక్కడ మాట్లాడాడు. అప్పుడు నమ్మి ఏం చేశాడమ్మా? చదవండి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని 52వ వచనం చదవమా. ఏ గంటకు వాడు బాగుపడిన సాగిన వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం వాడిని విడిచిన అతనితో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొని గనక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. నీ ప్రభు చెప్పాడు, దేవుడు బాగు చేయగలడు. ఏ సమయంలో అయినా ఆపద సమయంలో నీ ప్రభు నీతో చెప్పాడంటే ఆయన నమ్మదగిన వాడు, తప్పక సహాయం చేస్తాడు. దేవుని బిడ్డ, కరువులో నీ ప్రభు చెప్పాడంటే తప్పక నీకు సహాయం చేస్తాడు. నీ అప్పు తీరిపోవును. మనకు తెలుసు కదా, ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య 4వ అధ్యాయం 2వ రాజులు 4వ అధ్యాయం 2వ రాజుల్లో అక్కడ రాసి ఉంది. 6వ అధ్యాయమో 4వ అధ్యాయమో ఏమా 2వ రాజులు అక్కడ రాసిన మాట, నీ కరువు తీరిపోవును, వెళ్ళి ఎరువు తెచ్చుకొని, అయ్యా అప్పుల వారు నా 2 కుమారులను పట్టుకొని పోతున్నారంటే అక్కడ చెప్పేది 2వ రాజులు ఎన్నో అధ్యాయమా 4వ అధ్యాయం. ఆమె ఏం చేసిందంటే, నా భర్త లేడయ్యా, అయితే అప్పు చేసి చనిపోయాడయ్యా, పరిస్థితులు ఎలాగున్నాయో, అమ్మా నీ దగ్గర ఏమున్నది అని అడిగాడు ఎలీషా. అయ్యా కుండలో కొంచెమే నూనె ఉంది బుడ్డిలో అని. అయితే బయటి వారి దగ్గరికి పోయి ఆయన చెప్తున్నాడు, ఎలీషా చెప్తున్నాడు ఆ విధవరాలకి, తన 2 కుమారులు తప్ప ఇంకెవరు లేరు, అప్పుల వారు నా కుమారులను పట్టుకొని పోతున్నారంటే ఆమె పోయి దైవజనుడు ఎలీషాకు మొరుపెట్టుకునేది. అప్పుడు ఆయన అన్నాడు, నీ ఇంట్లో ఏమున్నదమ్మా అంటే, నూనె కుండ ఒకటి ఉందయ్యా, అందులో కొంచెమే ఉన్నది. అయితే ఇరుగు వారి దగ్గరికి పోయి ఒట్టి పాత్రలను తెచ్చుకో, నీవు లోపల ఉండు, ఆ ఉన్న నూనెను ఆ ఒట్టి పాత్రలో పోయిమో అని చెప్పాడు. కాబట్టి ఒకరిని లోపల పెట్టింది, ఒకరిని బయట పెట్టింది. తల్లి లోపల ఉండి తీసుకురారా పాత్ర అంటే వాడు తెచ్చిన పాత్రలో ఈ తల్లి నూనె పాత్ర పట్టుకొని అన్నిటికీ పోస్తూ వచ్చింది. అన్నింటినీ అటువైపు పెట్టు, ఇటువంటి తీసుకురా, పోయడం, తల్లి పోయడం, అటువైపు పెడుతూ వచ్చింది. అన్నీ నిండిపోయాయి. నిండిపోతే ఇక మీ తమ్మునికి చెప్పు, వాడు పాత్రలు తీసుకు, అమ్మా లేవమ్మా బయట. మళ్ళీ దైవ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయింది. అయ్యా నువ్వు చెప్పినట్లు నేను చేశాను అయ్యా. అప్పుడు ఆయన అన్నాడు, వెళ్ళి ఆ నూనె నమ్మి నీ అప్పంతయు తీర్చుకోను, మిగిలిన దాంతో నీవు నీ బిడ్డలు. చెప్పినవాడు ఎవరమ్మా? నమ్మదగినవాడు. కాబట్టి ప్రియులరా, కరువు కాలంలో పోషించే నమ్మదగినవాడు, ఆపద కాలంలో సహాయం చేసే నమ్మదగినవాడు, కోల్పోయినప్పుడు తిరిగి సమకూర్చుకునే దానికి చెప్పినాడంటే చెప్పినవాడు నమ్మదగిన దేవుడు అన్నమాట.
ప్రధాని కుమారుడు ఆపదలో రోగంతో ఉన్నప్పుడు అయ్యా అనిపోతే, ఒక ప్రధానికైనా బీదవానికైనా అయ్యా అనిపోతే ఆ నమ్మదగిన వాడు ఆయన మాట చెప్పినాడంటే తప్పగా ఆ రోగములు బాగవుతూ వస్తూ వచ్చినాయి. అందుకనే ఇటువంటి ఆ విధవరాలు తన అప్పును తీర్చుకోగలుగుతూ వచ్చింది. నీతో మాట ఇచ్చినాడంటే మాట తప్పుటకైనా మానవుడు కాడు, అబద్ధం ఆడు, పశ్చాత్తాపడడు దేవుని బిడ్డ. కాబట్టి ఆయన నమ్మదగిన సహాయకుడు ఎట్టి పరిస్థితులైనా. కాబట్టి మనుషులను నమ్మరాదు, కానీ అందుకని రాసింది మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. వాళ్ళందరూ నమ్మదగని వారు, ఈయన మాత్రమే నమ్మదగిన దేవుడు, ఈయన మాత్రమే నమ్మకమైన సహాయకుడు. దేవుని పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది. అదే 2వ అధ్యాయంలో, యోహాను సువార్త 2వ అధ్యాయంలో పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు ఆమె ఊరుకుండకుండా యేసును ఆయన శిష్యులు కూడా పెళ్ళికి పోయారు, ఆయన తల్లి కూడా పోయింది, మనకు తెలుసు. అప్పుడు ఆమె ఆ సంగతిని గుర్తించి, అయ్యా బంధువులు ఎంతోమంది వచ్చినారే, అయిపోయింది, వాళ్ళకి ద్రాక్షరసం లేదని చెవునేసింది. చేయగలడని తెలుసు, తన కుమారుడు చేయగలడని తెలుసు, వారికి ద్రాక్షరసం లేదని చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ నాతో నీకేమి, నా సమయము ఇంకా రాలేదని చెప్పాడు. అడుగు భాగం వరకు పూర్తిగా అయిపోయింది, అయిపోతున్నాగానే చెప్పేసినచ్చు, అయిపోయింది. ఆ సమయంలో శిష్యులను చూచి ప్రభు అన్నాడు, అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. ఎన్నాడు? ఆ రాతి బాణల్లో అంచుల మటుకు నిలిపోయాడు అన్నాడు. ఏమన్నాడువా? అంచుల మటుకు నిలిపోయాడు అన్నాడు. వాళ్ళ అంచుల మటుకు నిలిపోయారు. వాళ్ళే చేతులారు తీసుకొచ్చి 6 రాతి బాణలకు అంచుల మటుకు పూర్తిగా నిండిపోయారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీరు ఇప్పుడు ముంచి, శిష్యులతో అన్నాడు, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకొని పోండి. దేవుని బిడ్డ, కాబట్టి చెప్పినవాడు ఎలాంటి వాడమ్మా? నమ్మదగినవాడు. వాళ్ళు చెప్పినట్లు చేశారు, ఆయన మీతో చెప్పినట్లు చేశారు. వాళ్ళు ముంచి తీసుకొని పోతున్నాగానే అంతా నీళ్ళు ఏమైపోయినాయి? ద్రాక్షరసంగా మారిపోయింది. దేవుని బిడ్డ, రంగు, రుచి, వాసన, టేస్ట్ అన్ని రకాలుగా దేవుడు చేయగలుగుతాడు. కాబట్టి అలాంటి కార్యాలలో కూడా నమ్మదగిన దేవుడు. చావు కార్యాలలో కూడా, పెళ్లి కార్యాలే కాదు, మళ్ళా చావు కార్యాలలో కూడా నమ్మదగిన దేవుడు అండి. అన్ని కార్యాలలో కూడా నమ్మదగిన, అన్ని సమయాలలో నమ్మదగిన, యుద్ధ సమయంలో నమ్మదగిన దేవుడు, కరువు సమయంలో నమ్మదగిన దేవుడు, మంచి శుభకార్యాలలో నమ్మదగిన దేవుడు, చావు కార్యాలు కూడా నమ్మదగిన దేవుడు. మరియా, మార్తా, నేను నీతో చెప్పలేదా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుని బిడ్డ, అందుకనే దేవుని యొక్క వాక్యంలో చాలా సంగతులు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మదగిన దేవుడు. నీ సహోదరుడు మరలా లేస్తాడు అంటే ఆయన అంత్యదినమును లేస్తాడు, ఇప్పుడే లేస్తాడు. మా పునరుద్ధాన జీవమును నేనే, ఇప్పుడే లేస్తాడు. దేవుని బిడ్డ, నమ్ముకొనదగిన దేవుడు అండి. అన్ని కార్యాల్లో, కరువు కాలంలో నమ్ముకొనదగిన దేవుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. అందుకనే ఈ యొక్కటువంటి 2వ అధ్యాయంలో, యోహాను సువార్త 2వ అధ్యాయంలో, అందుకనే వారు చెప్పినట్లు చేయగా యేసు ఏం చేశాడు? నీటిని ద్రాక్షరసముగా చేసిన 11వ వచనంలో ఒక మాట రాసి ఉంది, చదవం. 11వ వచనం, గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచిననే మాట రాసి ఉంది. దేవుని బిడ్డలారా, ఇలాగా అనేక సందర్భాల్లో ఎంతోమంది వారి జీవితాల్లో ఎన్నో అద్భుతములు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి అందుకనే తెస్సలోని పత్రికలో మనం అదే చదువుతూ వచ్చాము, ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుననే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, చాలా సంగతులు, ఇంకా అనేక సంగతులు దేవుని యొక్క వాక్యంలో రాసి ఉన్నది. ఇలాగ అప్పు తీర్చే విషయంలో నమ్మదగిన దేవుడు, అప్పు తీర్చే విషయంలో నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. యుద్ధాలు వచ్చినప్పుడు జయించే విషయంలో మాట చెప్పినంటే నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు.
కాబట్టి రోగములు బాగు చేయటంలో నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. కార్యాల్లో నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. ఆపద కాలంలో నమ్మదగిన పేతురును ఆ నీళ్ళ మీద నడిచే మాట చెప్పినప్పుడు నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. ఇంకా సంగతులు, అనేక సంగతులు రాసింది. పెళ్లి విషయంలో కూడా ఆయన నమ్మదగిన దేవుడు. తన కుమారునికి పెళ్లి చేసే సమయం వచ్చింది అబ్రహాం. అప్పుడు పెద్ద దాసుని పిలిచాడు. ఏం పిలిచాడంటే ఒక మాట చెప్పాడు, నమ్మదగిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు పో అని చెప్పాడు. 24వ వచ్చాయి. అబ్రహాము తన కుమారుని పెళ్లి విషయంలో చేయనికి వచ్చినప్పుడు నమ్మదగిన దేవుడు నీకు తోడుగా ఉంటాడని ఒక మాట చెప్పాడు. చదువుదాం ఆ మాట. ఎంత మంచి మాట రాస్తుంది చూడండి. పెళ్లి విషయంలో 24వ అధ్యాయము తన పెద్ద దాసును చెప్తా వచ్చాడు. 24వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 7వ వచనం. నా తండ్రి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చదు. నమ్మకమును కనపరిచింది. అందుకనే పెద్ద దాసుడు ఒక మాట ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమని ప్రార్థన చేస్తూ వచ్చాడంటే, నా యజమాని వల్ల నువ్వు నమ్మకమును కనపరిచితివి కదయ్యా అని ఒక మాట ప్రార్థన చేస్తూ వస్తాడు. ఏ మాట? ఆ మాట చదువుదామా? ఎన్నో వచ్చినమా? 12వ వచనమా? చదవండి. అబ్రహాము దేవుడు అయిన యెహోవా ఇది కాదు. నా యజమాని ఎడలను నమ్మకమును కనపరిచితివే, నేను త్రోవలో ఉండగానే అనే మాట ఆయన చెప్తాడు ఒక మాట. చదవండి. ఎన్నో వచనమంటే ఇక్కడ ఒక మాట ఆయన ప్రార్థన చేస్తూ వస్తాడు. ఎన్నో వచనమా? 26వ వచనం చదవండి. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొరకి, అబ్రహామును నా యజమానిని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించను. ప్రియులారా, ఈ విధంగా ఇంకా ఒక మాట, ఎంత మంచి మాట చెప్తాడంటే 49వ వచనం. దీనికోసం ఎతుకులాన్నా ఇప్పుడు 49వ వచనం. కాబట్టి నా యజమాని ఎడల దయను నమ్మకమును కనపరిచినలా అదే నాతో తెలియదు. చాలమ్మ. కాబట్టి ప్రియులరా, కాబట్టి ఆయన నా యజమాని ఎడల ఎట్లాంటి కృపను సత్యమును చూపుట ఆయన మానలేదు అని అంటాడు. కాబట్టి అందుకనే తప్పకుండా దేవుని తోడని నేను ప్రమాణం చేసి నీకు చెప్తున్నాను, నా కుమారునికి నా ఇంటి యొద్ద నుండే భార్యను తీసుకొని వచ్చేదు, దేవుని యొక్క దూత నీకు సహాయం చేయనుగా కానీ చెప్పినవాడు నమ్మకమైన వాడు. అందుకని తప్పకుండా రిబ్బకాన్ని తీసుకొని వచ్చాడు. ఇలాగా ప్రతి విషయంలో దేవుని బిడ్డ నమ్మకమైన మన దేవుడు వారికి తోడుగా వస్తూ వచ్చాడు. కాబట్టి అందుకనే సారా శరీరము మృతితుల్యమైనప్పటికీ వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు. రోమపత్రికలో ఆ మాట రాసి ఉంది. రోమపత్రికలో ఒక మాట రాసింది 4వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంది. సారా శరీరము మృతితుల్యమైనప్పటికీ ఎంత 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ళ వయసు గలవాడయింది. అప్పటికి తన శరీరము మృతితుల్యమైనట్టును సారా గర్భమును మృతితుల్యమైనట్టును ఆలోచించిన కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసము వలన బలము నందెను. ఎంత అద్భుతమో! వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. మృతితుల్యమైన శరీరాన్ని కూడా మళ్ళీ ఆరోగ్యాన్ని బలాన్ని ఇవ్వగలుగుతూ వచ్చాడు. ఎందుకంటే మాట ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడని.
అబ్రహాం నమ్మాను, అబ్రహాం యెహోవాను నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడి. కాబట్టి మీదటికి ఈ సమయానికి మరలా వచ్చేది, అప్పుడు నీ కవిట కుమారుడు ఉండును అని చెప్పాడు దేవుని బిడ్డ. దేవుడు చెప్పినట్లుగా శారాను దర్శించిననే మాట రాసి ఉంది. అందుకనే దేవుడు ఆ విధంగా మాట ఇచ్చినాడంటే తప్పక నెరవేర్చే దేవుడు. అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, నమ్ముకొనదగిన వాడు. అందుకనే తిమోతి పత్రికలో మనం చదివాం, ఆయన 2వ తిమోతిలో మనం చదివాం, 2వ అధ్యాయంలో ఏం చదివినామంటే 2వ తిమోతి 2వ అధ్యాయంలో 13వ వచనం, 2వ తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, స్వభావమునకు విరోధముగా ఏదియో చేయలేడు. దేవుని బిడ్డ, నువ్వు నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు, ఏమైనా చేయటకు శక్తిమంతుడు. కాబట్టి అందుకనే ఆ కుష్ఠరోగి, సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను కుష్ఠరోగం వచ్చినప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా చెప్పాడు, యోర్దాను నదిలో 7 సార్లు పోయి మునుగుపో అని చెప్పాడు. కాబట్టి మీ ఊర్లో నాకు మునగాలనా, నేను మా ఊర్లో నదులు లేవా అని పోయాడు. మెల్లగా పోయి కొంత దూరం పోయినాక పనివాడు చెప్పాడు, యోర్దాను నదిలో స్నానం చేసి శుద్ధుడు గమ్మన్నాడు కదా. అయ్యా, మాట నమ్ముదామయ్యా, నా మాట ఈనయ్యా, ఆ దైవజనుడు మంచివాడయ్యా, ఆయన చెప్పినట్లు అంతా మంచిగా జరుగుతుందయ్యా, ఇదొక్కసారి నా మాట ఈనయ్యా, ఇదొక్కసారి నా మాట వినయ్యా, ఆయన ఏదైనా గొప్ప పని చేయమంటే చేస్తావు కదయ్యా, నా మాట నమ్మయ్యా, ఆ దైవజనుడు మంచివాడయ్యా, ఆయన ఏం చెప్తే జరుగుతుందయ్యా, ఆయన దేవుడు నమ్మకమైన దేవుడయ్యా, దయతో ఇదొక్కసారి వెళ్ళి యోర్దాను నదిలో స్నానం చేయవా. పోయి మునిగాడు. 1 2 3 4 5 6 7 దబ్బున బయటకు వచ్చాడు. 7 సార్లు మునిగి పసిపిల్ల దేహం వల్లే అతని శరీరము. మాట చెప్పినవాడు ఆ నమ్మినవాడు నమ్మదగిన దేవుడు అండి. ఇలాగ అనేక సంగతులు బైబిల్లో రాసి ఉన్నాయి. దేవుని బిడ్డ, ఎట్టి సహాయం చేయటకైనా నమ్మదగిన దేవుడు. నీకు ఉద్యోగం ఇవ్వగలడు, వివాహం చేయగలడు, స్తోమతను కోల్పోయిన దాన్ని సమకూర్చగలడు. ఏదైనా చేయుటకు మన దేవుడు నమ్మకదగిన సహాయకుడు, ఆయన నమ్మదగిన దేవుడు, అపాయంలో నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డ, ఇలా చెప్తూ పోతే అనేక సంగతులు బైబిల్లో రాసి ఉన్నది. కాబట్టి వారు నమ్మారు, బలము పొందారు, విశ్వసించారు, కార్యాలు చక్కపెట్టుకున్నారు. దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. సూర్యుడా, నువ్వు అయ్యాలోయలో గిబియాలో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో నిలువుము అని చెప్పాడు. యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు సూర్యుడా నువ్వు గిబియాలో ఉండుము, చంద్రుడా అయ్యాలోయలో ఉండుము. ఒక నరుని మనం విని సృష్టినే కదిలించిన అలాంటి నమ్మకమైన సహాయకుడు. దేవుని బిడ్డ, సింహంలోలను మూసిన నమ్మకమైన దేవుడు. కాబట్టి అగ్ని బలాన్ని చల్లార్చిన నమ్మకమైన దేవుడు, యోర్దాను నదిని ఎండగట్టిన నమ్మకమైన దేవుడు, ఎర్ర సముద్రాన్ని చీల్చిన నమ్మకమైన దేవుడు. ఒక్క మాట చెప్పునా, రెఫీదీం అరణ్యంలో ఇదొక మాట చెప్పి ముగిస్తాను. రెఫీదీం అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళ స్వరాలు ఎండిపోయాయి, నీళ్ళు లేక. రెఫీదీం అరణ్యంలో ఉన్నప్పుడు ఎండిపోయాయి, మేము తాగేదానికి నీళ్ళు లేక ఈ స్థలాన్ని నిర్గమాకాండం 17వ అధ్యాయంలో రెఫీదీం అరణ్యంలో ఉన్నప్పుడు త్రాగుటకు నీళ్ళు లేవు, చాలా సనిగారు, గొనిగారు. ఈ అరణ్యంలో చచ్చేదానికి దప్పి చేత మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారా అని మోసే మీద సనిగారు. ఆ మాటలు చదవమా. అప్పుడు ప్రభు చెప్పాడు, వాదించుటకు నీళ్ళు ఇమ్మని అడగగా, నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా. నాతో వాదనాలకు ఎందుకు పెట్టుకుంటారు, యెహోవాను ఎందుకు శోధిస్తారు అంటే, వాళ్ళు అది వరకు ఎర్ర సముద్రం చీల్చిన సంగతి వాళ్ళకు గుర్తులేదా? అది వరకు ఐగుప్తులో 10 అద్భుతాలు చేసిన సంగతి గుర్తులేదా? మీరు నమ్మలేదా? ఐగుప్తులో నుండి మిమ్మల్ని విడిపించి నమ్మట్లేదా? కానీ యెహోవాను శోధింపనేలా, నాతో వాదింపనేలా. నేనేమైనా బయటికి తీసుకొచ్చానా మిమ్మల్ని? నేనేమైనా బయటికి తీసుకొచ్చానా? ఆ యెహోవా పొమ్మంటే వచ్చాను. ఆయన అద్భుతాలు చేశాడు. ఐగుప్తు దేశంలో 10 తీర్పులు తీర్చాడు. వాళ్ళ యొక్క జ్యేష్ఠ పుత్రులను చంపాడు. వాళ్ళకి చిమ్మ చీకటి కలగజేశాడు. వాళ్ళకి తెగులు పుట్టించాడు. ఐగుప్తు దేవతకు తీర్పు తీర్చాడు. అయితే ఆయన మీరు శోధిస్తున్నారే, నమ్మకత్వం లేదా? యెహోవాను శోధింపనేలా, నాతో వాదింపనేలా.
అని వారితో చెప్పగా మోసే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏం చేశాడమ్మా? కొంతసేపు రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించగా దేవుడు అన్నాడు. 5వ వచనం చదవదాం. 5వ వచనము. అందుకు యెహోవా 3వ వచనం చదవమా. నీళ్లు లేక దప్పికొని మోసే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులోని ఇక్కడికి తన్నించుకుని ఆయన తినుకుంటూ తాగుకుంటూ ఉంటమే, అదే బాగుండే. కొట్టించుకుంటూ తన్నించుకుంటూ తిట్టించుకుంటూ ఆడే బాగుంటమే, అదే బాగుండే మాకి. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ సమయంలో ప్రభు అన్నాడు మోసతో, ప్రభు ఏమన్నాడు? ఎన్నో వచనం? 5వ వచనం చదవమా. 5వ వచనం. అందుకు యెహోవా ఇశ్రాయేలు పెద్దల కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పోము, నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పోము, ఇదిగో అక్కడ హోరేబులైన బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నువ్వు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరిని మోసేతో సెలవేయగా మోసే ఇశ్రాయేల్ పెద్దల కన్నులు ఎదుట అట్లు చాలమ్మా. బండ నీళ్ళు ఇచ్చాదంటే ఎవడైనా ఒప్పుకుంటారా? బండలోంటి నీళ్ళు వస్తాయంటే ఎవరైనా నమ్మేదేనా ఇది? ఏమా బండలోంటి నీళ్ళు వస్తాయంటే? బండ ఏంది, నీళ్ళు వేయడం ఏంది? బండలోంటి అగ్గి పుడుతుందేమో కానీ రాతికి రాపిడి పెడితే, రాతికి రాపిడి పెడితే బండలోంటి అగ్గి పుడుతుందేమో అని నీళ్ళు వస్తాయా? చెప్పినవాడు ఎలాంటి వాడు? బండలోండి నీళ్ళు వస్తాయండి. పోయి హోరేబులో అక్కడ నిలబడు. హోరేబు అంటే తాను మొదట గొర్రెలు కాసిన స్థలం. అర్థమైందా? తాను మొదట గొర్రెలు కాసిన స్థలం, తాను మొదట తనకు ప్రత్యక్షమైన స్థలం హోరేబులోనే కదా ప్రత్యక్షమైంది. 3వ అధ్యాయంలో తర్వాత చదవండి. నిర్గమకాండ 3వ అధ్యాయంలో హోరేబు కొండలోనే, హోరేబు పర్వతంలోనే ఆయనకు ప్రత్యక్షమయ్యి ఇక్కడ ఇజ్రాయేలును విడిపించట కొరకు ఆయనను సేవకు పిలిచింది హోరేబు పర్వతం మీదనే. కాబట్టి నేను మొదట నీకు ప్రత్యక్షమైన స్థలములో ఆ బండ యొద్దకు వెళ్ళు, ఆ బండను కొట్టుమో, ఆ బండలోండి నీకు నీళ్ళు రండి. నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా, తాగి సచురు కానీ రండి, తాగి జలకలాడుదురు, తాగి తలపోసుకుందరు, ఏమైనా చేసుకుందరు రండి. చాలా బాధ అనిపించింది. అందుకని కీర్తనలో ఒక మాట రాసింది, అతడు కాని మాట తన పెదవులతో పలికెను అనే ఒక మాట రాసి ఉంది. అతడు కాని మాట తన పెదవులతో పలికెను. అది ఇప్పుడు ఆ సందర్భం, ఆ సబ్జెక్ట్ వేరు. కాబట్టి ప్రియులారా, అందుకని బండలోంటి నీళ్ళు, బండను కొట్టగానే ఏమైనా బండలోంటి ఆ త్రాగుటకు పుష్కలంగా నీళ్ళు త్రాగారు. జలకలాడే వాళ్ళు, పశువులు కడుక్కునే వాళ్ళు, బట్టలు ఉతుక్కునే వాళ్ళు, తాగి తలపోసుకునే వాళ్ళు అంత నది వలె పారాయి. ఎక్కడి నుండి? బండల్లో నుండి. చెప్పినవాడు ఎలాంటి వాడు? నమ్మదగినవాడు. దప్పికైనప్పుడు నమ్మదగినవాడు. ఇలా చెప్తా పోతే చాలా సంగతులు ఉన్నాయండి. కాబట్టి ప్రియులారా, అందుకనే మనతో చెప్పేవాడు సామాన్యుడు కాదు. ఏదో అక్కడ నీళ్ళు ఉన్నాయంటే చెప్పండి, బురద కూడా అంటారు, సామెత ఉంది కదా, ఆడ నీళ్ళు ఉన్నాయంటే బురద కూడా మనం చెప్తే అట్లా ఉంటాయి. కానీ ఆయన చెప్తే నీళ్ళు ఉన్నాయంటే నీళ్ళే. బండ నీళ్ళు ఇస్తుంటే నీళ్ళే. ఆహారం పెడుతుందంటే ఆహారమే. బండలోంటి ఆహారం వస్తుందంటే వస్తుంది. ప్రియులరా, ఎంత అద్భుతమో. ధోని కుడి పక్కన ఓల ఏండ్రా అన్నాడు. తెల్లవాళ్ళు వేసి కడుక్కుంటున్నామయ్యా, ఇప్పుడు తెల్లవారుదలు వేసినామయ్యా, ఇప్పుడు చెప్తున్నా కదండ్రా, ధోని కుడి పక్కన ఒల వేయండి. నువ్వు చెప్పిన మాట ఇన్ని చేయటం వల్ల 153 చేపలు, గొప్ప చేపలు పడ్డాయి. బండ చెప్పినవాడు ఎవడు? నమ్మదగిన దేవుడు. చెప్పితే చేస్తే చాలు, దేవుడు తప్పక సహాయం చేయగలడు. ఇలాగ అనేక సంగతులు దేవుని బిడ్డ రాసి ఉంది. కాబట్టి అందుకనే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్ముకో. మనుషులు నమ్మవద్దు, స్నేహితులు నమ్మవద్దు, బంధువులు నమ్మొద్దు, ఆయన పైన వారు తండ్రిని కూడా నమ్మొద్దు, తల్లిని నమ్మొద్దు, నీ పక్కన ఉన్న భార్యను కూడా నమ్మొద్దు, నీ కుమారుని నమ్మొద్దు, నీ కుమార్తె నమ్మొద్దు. నా ప్రభుని మాత్రమే నమ్ము. నిన్ను రక్షించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన్ను మాత్రమే నమ్ము. అన్ని కాలంలో, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని గడియల్లో, శత్రువులు వచ్చినప్పుడైనా, కరువు వచ్చినప్పుడైనా, రోగం వచ్చినప్పుడైనా, చావు బ్రతుకులైనా, ఇబ్బందులైనా, ఆపదలైనా, ఎట్టి సమయంలోనైనా నీతో చెప్పినవాడు నమ్మకమైన దేవుడు, నమ్మకమైన సాక్షి అయిన నమ్మకమైన దేవుడు. కాబట్టి వాగ్దానం చేసినవాడు
నమ్మదగినవాడు. నీతో ఏ వాగ్దానం చేస్తాడో అది తూచ తప్పకుండా నెరవేరుస్తాడు. ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుటకు ప్రభు సహాయం చేయను కాక. ప్రభు బలలో పాల్పొందాం. మోకరించండి, పరీక్షించుకుందాము. ప్రభు బలలో పాల్పొందాం.